మనం మాట్లాడక జూమ్ లో చాలా రోజులైంది సార్ తోటి మాట్లాడక జూమ్ క్లాస్ లో అనుకుంటా ఉన్నాం. నిజంగా ఈ రోజు కలిగింది సార్ భాగ్యం. చాలా ఆనందంగా ఉంది సార్ మీతో జూమ్ క్లాస్ లో పాల్గొనడం. నైస్ నైస్. ఇంకా ఎవరు మాట్లాడతారో ఒక్కొక్కరికి యాక్సెస్ ఇవ్వమ్మా. ఇందిరమ్మ మాట్లాడండి. నమస్తే సార్. ఉమ్, నిష్కలంక సాధన చాలా బాగుంది సార్. బాగుందా? కర్మ ఏం సిద్ధాంతం. సాధించావు నువ్వు ఇందులో? ఇంతకు ముందంతా అన్ని కర్మకు సంబంధించినవే అనుకుంటుండే వాళ్ళం. కాదు, మనకి కర్మ కొద్ది శాతమే. ఈ మనం చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్నటువంటి కలంకాలే మనల్ని ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి తెలుసుకున్నాను సార్. ఉమ్, చాలా బాగుంది. మీరు అన్నట్టు ఆ ఉమ్, తెలుగులో ఆ పదం వైబ్రేషన్ చాలా బాగుంటుంది సార్. ఆ మూలాధారం నుంచి సహస్రానం వరకు ఆ ప్రకంపనలు తెలుస్తుంటాయి నిష్కలంకేశ్వరుడు అన్నప్పుడు. చాలా అద్భుతంగా ఉంటుంది. మా స్కూల్లో టీచర్స్ కూడా ఇది చెప్తున్నాను సార్. నేను అంటే ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వాళ్ళు ఏదన్నా డౌట్ అడిగినప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది. బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం గారికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరు? ఉమా ఉమా మేడం మాట్లాడండి. అడ్మిట్ ఇచ్చాను మేడం. సరే ఉమా మల్లిపిల్లి మాట్లాడండి మేడం. మేడం వినపడుతుందా మేడం? వినిపిస్తుంది, మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం, అది ఒక్క నిమిషం సార్, సారీ సార్. ఓకే, ఈలోపు శ్రీనివాసరెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. చెప్పమ్మా, చెప్పండి. నేను సార్ నేను నిష్కలంక అనగానే జాయిన్ అయ్యాను సార్. యాక్చువల్గా సద్గురు మూమెంట్కి వచ్చాక నాకు ఏంటి నా నా లోపం ఏంటి, నావేంటి అనేది అన్నీ తెలిసాయి. నిష్కలంకకి వచ్చిన తర్వాత ఏంటంటే అది దాటానేమో అనిపిస్తుంది సార్. అంటే లాస్ట్ 11 డేస్ అప్పుడు చేసినప్పుడు నాకేమనిపించిందంటే ఒక విజన్ లాగా అనిపించింది సార్. ఒక ద్వారం ఉంది. ద్వారం ముందు చాలా ఫ్రెష్ వాటర్ కనపడుతున్నాయి. కిందేమొచ్చి ఒక మురిక్కాలులా ఉంది. అది బ్లాక్‌గా కోల్‌లా ఉందన్నమాట. అయితే ఆ కోల్‌ని టచ్ చేయకుండా ఆ ఫ్రెష్ వాటర్‌ని ఇలా ఇలా ఆడుకుంటూ ఉన్నానన్నమాట. దాన్ని దాన్ని నేనేమనుకున్నానంటే ఆ కిందది ఆ బ్లాక్‌దంతా టచ్ చేయకుండా ఎప్పుడు ఆ ఫ్రెష్ వాటర్‌తోనే ఉండాలి అన్నది నాకు అర్థమైంది సార్. ఇంకొకటి కూడా కల ఒకటొచ్చింది. అది చిన్నదే సార్. ఏంటంటే మీరు వనపర్తి ఎళ్ళినప్పుడు వనపర్తి అది కొంచెం నాకు కనపడినట్టు అనిపించింది సార్. మీరు సేమ్ డ్రెస్‌తో ఉన్నారు. ఆహ్, మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అంతే సార్. అక్కడ అలా వచ్చింది. ఇంకోటేంటంటే ఆహ్, ఇంకో కల కూడా ఒకటి పారే మా మా అంటే అక్కడ అంతా చెత్తుంది. ఎంగిలి అంతా ఉంది. అది మొక్కలకేస్తుంటే పారేయొద్దని జెప్తున్నాను. నా జీవాత్మలోని అటువంటి భావనలు లేవని తెలిసింది సార్. ఇంకా ఏ రోజుది ఆ రోజు నేను అప్‌డేట్ చేసుకున్నాను సార్. ఏంటంటే మేడం అయితే హైమ మేడం గారైతే చాలా చెప్పారు. డిస్కషన్ కూడా ఏ రోజుకి ఆ రోజు పాయింట్స్ అవి నోట్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కువగా మనం సరికాని ఎమోషన్స్ నేనెక్కువగా సరికాని ఎమోషన్స్ వల్లే నేనన్నీ చేస్తున్నాను. అంటే నా సరికాని ఎమోషన్స్ వల్లే నేను ఇబ్బంది పడుతున్నాను. నా ఎఫెక్ట్ దాని వల్లే నేను ఎఫెక్ట్ అవుతున్నాను. ఇది కర్మలు అనుకున్నాను. చాలా, చాలా, చాలా కర్మలున్నాయేమో అనుకున్నాను. కానీ తెలుసుకోగా నా ఎమోషన్స్ నన్నే ఇబ్బంది పెడుతున్నాయన్నది నాకు తెలిసింది సార్. ఉత్తమమైన సేవ చేయాలని ఫస్ట్ రోజు నేర్చుకున్నాను సార్. ఏ కలంకాల్లో అయ్యానో లిస్ట్ రాసుకుంటూ ఉన్నాను సార్. ఏ కలంకాలతో లిస్ట్ రాసుకుంటూ ఉన్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే
ఆ జ్ఞానం తెలుసుకున్న తృష్ణతో ఉంటారు వాళ్ళే యోగులు అన్నది తెలుసుకున్నాను సార్. ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త పాయింట్స్ అన్ని నేర్చుకుంటూ ఉన్నాను సార్. సెకండ్ డే చిన్న చిన్న పాయింట్స్ వరుసగా చెప్పేస్తాను ఫాస్ట్ గాను. ఫిఫ్త్ డే నుంచి చెప్తాను. అంతర్శీతుతో ముద్రల గురించి చేసినప్పుడు ఆ తల్లి గర్భంలో ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి అన్నది నాకు నేనుగా టచ్ చేసుకున్నట్టు అనిపించింది సార్. ఆ ఎమోషన్స్ అవన్నీ ఇచ్చేసాను సార్. నెక్స్ట్ ఇది ఎక్కువగా ఎఫెక్ట్ వల్ల వచ్చింది అనేది ఆ రోజు తెలుసుకున్నాను సార్, సిక్స్త్ డే నాడు. ఎయిత్ డే నానొచ్చు బ్యాడ్ టచ్ గురించి చెప్పినప్పుడు అది ఎట్లా ఉన్నది అన్నది కొన్ని సినిమాలు కనబడతా ఉంటాయి కదా సార్, అట్లా ఏదో ఏదో అట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. ఆ పిల్లలు మనస్సును చేసే అదే మాయాజాలం ఇదంతానని సెవెంత్ డే ఏదో తెలుసుకున్నాను సార్. అంటే భయంతో, దిగులతో, బెంగతో, అసహనం వల్ల, ఒంటరితనం వల్ల నా హృదయం ఇట్లా బ్లాకిష్ గా అయిపోయినట్టు కనబడింది సార్ నాకైతే. నైన్త్ డే అంటే ధ్యానం మనసు యొక్క మలినాలు, అంటే మనసు యొక్క మలినాల వల్ల, అంటే తిరస్కరణ వల్ల నేను ఇలా ఉన్నాను, నాలో నా తిరస్కరణ వల్ల నేను ఇలా ఉన్నాను. 10th డే కృష్ణ చైతన్యం మార్పు బాగుంది సార్. ఆ రోజు క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. 11th డే కాలభైరవతో చేసినప్పుడు మన కష్టాలు, దుఃఖాలు, కలంకాలకు కారణం మనస్సే అన్నది తెలుసుకున్నాను సార్. అంటే పాజిటివ్ వైబ్ అన్నది కర్మ అడ్డుపడుతుంది నాకు. కర్మలను క్లియర్ చేసుకుని ధర్మంగా ఉండాలని చేసుకున్నాను. 12th డే ఏంటంటే ఆ బాధ ఆ క్షణానికి అది అయోమయంలో ఉన్నాను అన్నది తెలుసుకున్నాను సార్. అంటే నాకు ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఉంది ప్రోగ్రామ్ అంతానా. ఆ ఆ చాలా బాగుంది సార్. నాకైతే ఈ నిష్కలంక సాధన నాకు ఏ రోజుకి ఆ రోజు మీరు నైట్ పెట్టుకునైనా చేస్తూ ఉన్నాను అనమాట. మీరు చెప్పిన అఫర్మేషన్స్ చెప్పుకుంటా ఆ రోజు నుంచి 11th డే వరకు చేశాను, 12th డే వరకు చేశాను. ఆ రోజు నుంచి కొంచెం బిజీగా ఉన్నాను, రిలేటివ్స్ వచ్చారని. ఇంకా నేను ఏ రోజుకి ఆ రోజు చేసినా సరే కొంచెం బిజీ అయిపోయాను సార్. ఇది నేను పొందింది ఈ నిష్కలంక సాధన ద్వారా. ఇది పొందాను సార్. మీకు హైమ మేడంకి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ రా, వండర్ఫుల్ వండర్ఫుల్. ఉమా గ్రేట్. బెంగళూరు కదా ఉమా నువ్వు ఉంది? సార్ అవును సార్. ఓకే. ఈ మధ్య అసలు రావట్లేదు, ఎక్కడ కనపడట్లేదు నువ్వు అవుట్డోర్ లో. ఎక్కడ పిల్లల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి, కొంచెం అవునా? చదివిస్తున్నాను, కొంచెం బిజీ. మే వరకు, మే తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటాను సార్. సరేనా? ఓకే. మే అయితే హిమాలయన్ టూర్ ప్లాన్ చేసుకో ఈసారి. ఓకే సార్. ఓకే. ఓకే, నైస్. చాలా బాగుంది, పక్కా రిపోర్టు. సో ఇంకా నిష్కల సాధన టీచింగ్ లో కూడా వెళ్ళావు నువ్వు. ఓకే ఓకే సార్. ఓకే సార్. బాయ్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. శ్రీనివాసరావు రెడ్డి గారు మాట్లాడండి, అన్మిట్ ఇచ్చాను. వంశీ మాస్టర్ గారికి నమస్కారాలు, మిగతా మాస్టర్లందరికీ కూడా నమస్కారాలు. ఈ నిష్కలంక సాధనలో పాల్గొనడం, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే సార్ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకటి ఇక్కడ శివతత్వం మీద ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినా, నెక్స్ట్ డే గీతా మీద మియాపూర్లో ఒక ప్రోగ్రామ్ ఉండే, అది నా బ్యాడ్ లక్ మిస్ అయినా, అయ్యో నేను మిస్ అయిపోయినా అనుకున్నా. కానీ ఇప్పుడు సార్ ఆధ్వర్యంలో ఇన్ని రోజులు బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అటెండ్ చేసినాము. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. బాధలు ఎన్ని రకాలు, వాటిని ఎట్లా దూరం చేసుకోవాలా, తర్వాత మనిషి యొక్క చైతన్యానికి అడ్డుపడేటి ఏమేమి ఉన్నాయి, అహంకారము, క్రోధము, దంభము, అజ్ఞానము, దర్పము, అభిమానము, పరుషము, ఇట్లాంటివి. అదేవిధంగా మనిషిని చైతన్యానికి దగ్గర చేసేటి కొన్ని వాటిని కూడా తెలుసుకున్నాము. అభయము, అంతఃకరణ శుద్ధి, జ్ఞానం పట్ల నిరంతర ప్రేరణ, సాత్విక ధ్యానం, గురువులు భగవంతుని పట్ల అంకిత భావం, స్వాధ్యాయం, స్వధర్మ ఆచరణం. తర్వాత ఇంకొకటి సాక్షి తత్వం గురించి చెప్పడం జరిగింది, నేర్చుకున్నాము. చాలా బాగుంది. అంటే మనం అనుభవించే వస్తువులు కానీ, సౌకర్యాలు కానీ, వ్యక్తులు కానీ ఎవరు కూడా శాశ్వతం కాదు. అది ఉన్నా లేకున్నా ఒకే రకంగా, ఒకే మైండ్ సెట్తో జీవించడం అనేది సాక్షితత్వం అని నాకు అర్థమైంది. చాలా బాగుంది. అదేవిధంగా ఆనందంలో ఉండే మార్గాల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. లిస్టు చాలా పెద్దగా ఉంది అది. తర్వాత అసలు కలంకాలు అనేటి
ఏంటియో ఈ ప్రోగ్రాంలోనే క్లియర్గా అర్థమైంది. మోహము, విచారము, కోపము, భయము, అసహ్యము, ద్వేషము, ఆరాటము. నాకు ఇందులో అన్నిటికంటే ఎక్కువ కనెక్ట్ అయింది ఆరాటము. అంటే ఈ ప్రోగ్రాం రాకంటే ముందు ప్రతిదానికి ఆరాటం ఉంటుండే. పిల్లల విషయం కానీ, ఏదైనా మనం చేసే ఒక ప్రోగ్రాం విషయం కానీ, ఇదంతా నేనే భుజాల మీద మోస్తున్నా, నేను లేకుంటే ఇది నడదనేది అనిపిస్తుండే. అదంతా అంటే మన యొక్క మూర్ఖ భావన అని అర్థమైంది. మనం ఉన్నా లేకున్నా ఈ సృష్టి ఇట్లనే నడుస్తుంటది కాబట్టి మనం ఇక్కడ ఏదో అనుకునడం అనేది మన పొరపాటుగా అర్థమైపోయింది. అదేవిధంగా తర్వాత ఇక ప్రతిరోజు ముఖ్యంగా హైమా మేడం ఆధ్వర్యంలో రోజు ఒక వీడియో పెడుతుంది. ఇంతకుముందు నేను సార్ వీడియోలో నేను వంశీ సార్ వీడియోలో ఆ గ్రూప్లో ఉన్న వంశీ గారి ఒక 7th గ్రూప్ పేరు కరెక్ట్ ఐడియా లేదు. అండ్ ఆ వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటే, కానీ మామూలుగా ఇట్లా వీడియోను అబ్జర్వ్ చేస్తుంటే వింటుంటే సార్ అని అంటుంటే, కానీ ఈ హైమా మేడం ఆధ్వర్యంలో ప్రతిరోజు వీడియోలు చూడడము, దానిపైన డిస్కషన్ చేయడంతో ఆ వీడియోలో ఉన్న ప్రతి విషయం కూడా మనసుకు అతుకపోయేటట్టు అయింది. దాంతో మా మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉండే. మిగతా మాస్టర్స్ అందరు కూడా చాలా బ్రహ్మాండంగా అభిప్రాయాలు, అంటే ఒక్కొక్కరికి తెలిసింది తక్కువ, ఒక సమూహంకు తెలిసేది ఎక్కువ, అది అందరికీ తెలిసింది. చాలా బ్రహ్మాండంగా అనిపించింది ప్రోగ్రాము. టెన్షన్ లేని జీవితం గురించి 5 సూత్రాల గురించి తెలుసుకున్నాం. పొద్దున లేవడం, గతాన్ని విడిచిపెట్టడం. ఇది గతాన్ని విడిచిపెట్టడం అనేది అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మనం ఎప్పుడు అనుకుంటాం, కానీ పాస్ట్నే మోస్తుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో గతం అనేది గతః అనేది క్లియర్గా అర్థమైపోయింది. అదేవిధంగా స్వభావ సిద్ధంగా జీవించాలనే దాంట్లో సార్ బాగా చెప్పింది. అంది జన్మ కూడా పందిలాగానే జీవించాలా. ఒక కొడుకుకు తండ్రి చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత పంది కడుపులో పుడతా, నన్ను తీసుకొచ్చి ఇట్లా పెట్టండి. తర్వాత ఆయన తీసుకొచ్చి పట్టు వస్త్రాలు పెట్టి మంచిగా పట్ల మంచం మీద పడుకోబెట్టినా కానీ నాకు నచ్చది, నాకు సరిపోయింది అదే, నా స్వభావ సిద్ధంగా జీవిస్తా అని చెప్పి కొడుకు బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. చాలా బాగా అనిపించింది అది. తర్వాత అవసరాలను బేరుజీ వేసుకోవాలా, మనకేం కావాలా తెలుసుకోవాలా. మనం ఏదైనా షాప్ పోయినాం అనుకోండి, షాప్ పోతే అవసరం లేని వస్తువులన్నీ తీసుకొచ్చుకుంటాము. ఇది కూడా బయటకు వెళ్ళినప్పుడు మనకు అవసరం లేని విషయాలన్నీ మైండ్ మీద మోసుకొచ్చి ఆ మైండ్ను మనము బాగా భారంగా తయారు చేస్తాం. కాబట్టి మనకి ఏది అవసరమో అది మాత్రమే మనం తీసుకోవాలా, మిగిలిన దాన్ని వదిలేయాలా. హంసలాగా పాలు ఆ, నీళ్లు కలిపిన పాలను తీసుకున్న హంస మరి పాలను స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది అంటారు కదా, ఆ విధంగా. అదేవిధంగా పెద్దరికంలో పసితనంతో ఉండాలా. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు చిన్న పిల్లాడివి కానట్టయితే దేవుడు రాజ్యంలో అడుగు పెట్టలేవని సార్ చెప్పిండు. బాగా అనిపించింది. ఎందుకంటే ఆ శివాలలో జీవించాలంటే టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలనేది అర్థం వస్తుంది. తర్వాత ఇంకోటి నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, మన క్షమగుణం ఉండాలా, కానీ ఆ క్షమ కూడా ఎట్లా ఉండాలా, దానికి ఒక లిమిట్ ఉంటుంది. తప్పు చేసిండు ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, చూసి 4వసారి కొంచెం రౌద్రం చూపించాలని సార్ చెప్పిండు. అది నిజంగానే చాలా అప్లికేబుల్ లైఫ్లో. ఎందుకంటే మనం క్షమిస్తూ పోతుంటే అది మన అసమర్థతగా కూడా ఎదుటి వాళ్ళు భావించే అవకాశం ఉంది. తర్వాత ప్రకృతిని సరిచేయడం ద్వారా మన గుణాలను కూడా మార్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇందులో దుర్గుణాలు ఉన్నాయి. దుర్గుణాలు మోసం చేయడం, అబద్ధం చెప్పడం, అనుకరించడం వేరే, అనుసరించడం వేరే. చాలా మందికి తేడా తెలియదు. అనుకరించడము అంటే మక్కి కాపీ కొట్టుడు. అనుసరించడం అంటే వారి విధానాలను తీసుకొని దానికి మన సృజనాత్మకతను జోడించి మనము లైఫ్ లీడ్ చేయడం. తర్వాత నటించడం. ఈ రోజుల్లో ఎక్కడ పోయినా నటించటం లెక్క అయిపోయారు. మేడం మొన్న చెప్పారు, మనకు నచ్చని వాళ్ళు ఏదన్నా మనం అంటే ఇప్పుడు మనం క్రోధంగా ఉండద్దు అనుకుంటాం, కానీ వాళ్ళు క్రోధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏమనుకోవాలి, బ్రహ్మాండమైన యాక్షన్ చేస్తుర్రు, మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అనుకోవాలా అన్నారు. నిజంగా కూడా నాకు కొన్ని సందర్భాలలో నేను చూసిన వాళ్ళు ఏదో చెప్తుంటే మనకు నచ్చంది ఉంటే యాక్షన్ అనుకుంటే ఇట్లా తీసేసినట్టుగా పోయింది ఆ బాధ. నిజంగా థ్యాంక్ యూ మేడం. తర్వాత బెదిరించడం, ముఖస్థుతి, వంచన, ఇవన్నీ కూడా దుర్గుణాల నుంచి వచ్చే ఫలితాలే మన కర్మలు.
అదేవిధంగా సుగుణాలు కూడా చెప్పడం జరిగింది. ఆకాంక్ష, ప్రహ్లాదుడు నారాయణుడి సుగుణాల పైన ఆకాంక్ష పెట్టాడు. ఆకాంక్ష అంటే నమ్మకం. హృదయాన్ని, సుగుణాలను పంచే వ్యక్తులపై పెట్టాలి. అంటే ఎవరైతే మంచి విషయాలు చెప్తారో వాళ్ళ మీద మన హృదయాన్ని పెట్టాలా. తర్వాత ముఖ్యంగా టైం బాగా తీసుకుంటున్నానా? ఓకే ఓకే నాన్న, ఓకే. సార్. మిగతా వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. చాలా అదే బాగుంది. సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా బాగుంది. అందరూ సిలబస్ చాలా బాగా ఫాలో అయ్యారు. ఏమైనా నువ్వు నిష్కలంక సాధన చేయించావా, టీచర్ ట్రైనింగ్ ఇచ్చావా? ఇంత చెప్పేస్తున్నారు. అన్ని కవర్ అయినాయి సార్. బాగుంది, చాలా వండర్ఫుల్. అయితే అందరూ మంచిగా ఫాలో అయ్యారు. అయితే ఇదంతా చెప్పక్కర్లేదు, టైం సరిపోదు. మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇద్దాం. సో మిగతా వాళ్ళందరూ మీరు ఈ నిష్కలంకం వల్ల పొందిన లాభాలు చెప్పండి. అంటే మీలో ఎటువంటి మానసిక పరివర్తన వచ్చింది, ఎటువంటి మీలో మార్పు వచ్చింది, అది షేర్ చేయండి. సత్యనారాయణ గారు అన్మిట్ ఇచ్చి మాట్లాడండి. సార్ నమస్తే సార్, వంశీ మాస్టర్ గారు. చెప్పండి. నిజంగా కూడా మీరు ఒక శిల్పి దేవతామూర్తులు ఎలాగ చెక్కుతారో అలాగా దేవతామూర్తులన్నీ చెక్కి శిల్పాలుగా మార్చి ఒక్కో మాస్టర్ని మాకు అందించి మీరు జ్ఞానాన్ని మాకు ప్రతినిత్యం అనునిత్యం జ్ఞానాన్ని అందిస్తున్నారు. నిజంగా కూడా మీకు వేల కృతజ్ఞతలు. అసలు ఈ ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చినాక అసలు ఎంత మార్పు వచ్చిందంటే మా జీవితాల్లో మేము సంతోషంగా ఉండడమే కాకుండా మేము ప్రతిరోజు కూడా ఒక మాస్టర్ చేత ఈ సజ్జన సాంగత్యం క్లాసులు చెప్పిన దానివల్ల ఎంతో మంది మారిపోతున్నారు సార్. నిజంగా కూడా నేను ఒక క్లాస్ చెప్పాను ఒక 1 month బ్యాక్, ఆత్మహత్యలోని క్లాస్ చెప్తున్నప్పుడు ఒక దూరంగా మా షాప్కి దూరంగా ఉండే ఒక అతను విన్నాడు. విన్నాక షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్స్ అండి అని చెప్పాడు. ఎందుకయ్యా అన్న అంటే, నేను ఈరోజు రాత్రికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానండి. మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ కాగితం మీద రాశాను. ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, నా భార్యకి ఏంటి, నా పిల్లలకి ఏంటి అని ఆస్తులన్నీ. అది నిజంగా కూడా మీ క్లాస్ విన్నాక దాన్ని మానుకున్నానండి. అసలు ఆత్మలోకం నుంచి 30 కోట్ల శుక్రకణాలతో పోటీపడి ఒక్క శుక్రకణం అండంతో ఫలదీకరణ చెంది పిండమై భూమి మీదకి వచ్చి ఇలాగ ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో ఎన్నో కూడా విన్నానండి అన్నాడు. నిజంగా చాలా సంతోషం వేసింది సార్ నాకు. నేను చెప్పిన దానివల్ల ఒక్క మనిషి మారాడంటే మీరు మీ వల్ల అసలు ఇన్ని లక్షల మందిలో, ఇన్ని వేల మందిలో మార్పు వచ్చిందో, అసలు నిజంగా వాళ్ళ జీవితాలు ఎంత సంతోషంగా ఉంటున్నాయో నిజంగా కూడా చాలా స్ఫూర్తినిచ్చింది సార్ నాకు. అంటే నాకు తెలియకుండా ఎంతమంది మారి ఉంటారు ఈ క్లాసుల వల్ల, ఈ ధ్యానం వల్ల, ఈ సజ్జన సాంగత్యం. ప్రతిరోజు ఒక మాస్టర్ చేత ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం సార్ మీ ద్వారా. చాలా కృతజ్ఞతలు సార్. నిజంగా కూడా ఎంతో మందిలో మార్పు తెస్తున్నారు మీరు, కొన్ని లక్షల మందిలో. నిజంగా కూడా నా ఆకాంక్ష కూడా మీలాగా తయారు కావాలనుకుంటున్నారు సార్. నేను కూడా అలాగా మీలాగా తయారయ్యి చాలా మందికి వాళ్ళ జీవితాల మార్పు తేవాలని, జ్ఞానాన్ని అందరికీ పంచాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సత్యనారాయణ గారు, గ్రేట్. అంతే, ఇంకా మన పని అదే. ఓకే, నెక్స్ట్ ధనలక్ష్మి అమ్మ మాట్లాడాను. ధనలక్ష్మి అమ్మ అన్మిట్ ఇచ్చాను, మాట్లాడాను. ఓకే సార్ మీ పాదాలకు శిరస్సు వంచి పాదాభివందనాలు సార్. హాయ్ ఫ్రెండ్స్, జూమ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి శుభ సాయంత్రం. ధనలక్ష్మి యుఎస్ లో ఉన్నావా ఏంటి? అవును సార్. 2 months అయింది సార్. ఫిబ్రవరి కల్లా వచ్చేద్దాం అనుకుంటున్నాను. అది సార్. అసలు మనం గుజరాత్ నిష్కలంకేశ్వరుడు దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అదేంటో సార్, నిజంగా అది చాలా గ్రేట్ సార్. మనం ఎన్నో టూర్లు వెళ్తున్నాం, అన్ని టూర్లు అలాగే ఉంటాయి,
కానీ నిష్కలంకేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మట్టుకు అసలు మనం సముద్రంలో నేను మా నడుం లోతు వరకు నడుచుకుంటూ అందరం చేతులు పట్టుకుని అట్లా వెళ్తా అసలు మీరు కూడా సగం దూరం వెళ్ళేసరికి చిటుక్కు నీళ్ళన్నీ మాయమైపోయి తర్వాత శివలింగాల దగ్గరికి వెళ్ళాక మీరు చేసిన మెడిటేషన్ కానీ మేము అభిషేకాలు ఎంతనా అది ఉంటుంది కదా సార్, చిన్నప్పటి నుంచి అభిషేకానికి ఆవు పాలని మీరు అందరికీ ఇచ్చి మారేడు దళాలు ఇచ్చి మీరు గబగబా చేయండి తర్వాత మెడిటేషన్ కూర్చో అసలు సార్ ఆ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అది నిజంగా జీవితంలో ఎక్కడో పూర్వ జన్మ సుకృతమే సార్. నేను మటుకు ఈ జన్మ అంటే నాకు తెలియదు, ఈ జన్మలో చేసామో తప్పులు చేస్తున్నాం, కానీ పూర్వజన్మ సుకృతం ఫలమే మీతో అలా ప్రయాణం చేయటం అనేది నాకు చాలా ఆనందం సార్. ఆ నిష్కలంకేశ్వరుడు అనే పదం అసలు నాకు కూడా చాలా వైబ్రేషన్ సార్. వెంటనే నిష్కలంకేశ్వర సాధన అనగానే ఇంకా ఎంటర్ అయిపోయాను సార్. ఫస్ట్ నేను అనౌన్స్మెంట్ రాగానే ఇప్పుడు మీరు ఇప్పుడు నాకైతే నవరాసాలు చెప్పాలని ఉంది సార్. నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను, అది కూడా పెట్టాను మన నిష్కలంక సాధన గ్రూప్లో పెట్టాను. ఒకసారి చదువుదామని మళ్ళీ అనిపించింది కానీ వద్దు టైం అందరూ మాట్లాడాలి కదా, 70 మంది పైన ఉన్నాము అని చూసి ఇంకా ఆగిపోయాను. సార్ నాకు ఒకటే అనిపిస్తుంది సార్, మీలాగా ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు నాకు కూడా ఈ నిష్కలంక సాధనలు మీరే గుర్తొచ్చారు సార్. సార్ వంశీ సారు ఎట్లా చెప్తారు క్లాసెస్ ఏంటి సార్? అమెరికా కాదు అంతరిక్షానికి వెళ్ళినా అండమాన్ అడవులకి ఈ బాధ్యతలు ఏంటి సార్? ఈ ప్రాపంచకం క్లాసులో కూర్చోవాలన్నా కూడా పిల్లలకి టిఫిన్ చేయాలి, లేకపోతే పిల్లలు బయట తీసుకెళ్తానంటారు, లేకపోతే ఎంత పరిగెడతామే సార్. ఇక్కడ కూడా ప్రశాంతత అని రావట్లేదు. ఎలా ఉంటారు సార్ అసలు? ఆ మేడం సుకన్య మేడం మనకు చేతులు ఎత్తి ఆమె కూడా పెట్టాలి మేడం సార్ మిమ్మల్ని. మాకు మంచి అంటే ఒక ఆది శంకరాచార్యుల్లాగా, లేకపోతే రామకృష్ణ పరమహంసలాగా, లేకపోతే ఒక పత్రిజీ సార్ లాగా, మనం ఇప్పుడు చూసిన వీళ్ళందరిలాగా మీరు కూడా తయారు చేసి మాకు ఇచ్చినందుకు మీకు ఎటువంటి అంటే కుటుంబం అనేసరికి తెలుసు కదా సార్, ప్రాపంచుకునేసరికి ఎన్ని టెన్షన్ సార్. ఎక్కడికి వెళ్ళినా సార్ ఏంటి సార్ ఈ బంధాలు ఈ ప్రాపంచికాలు ఇవి కూడా వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ సంసారం నిర్యాణం అంటారు సార్. ఏంటి సార్ సంసారం నిర్యాణం? ఆ అరగంట ఫ్రీగా కూర్చుని ప్రశాంతంగా క్లాసెస్ వింటాకుండా క్లాసెస్కి ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం వల్ల నాకేంటో బాగా స్క్రిప్ట్లు రాయాలనిపిస్తుంది సార్ అని. మీరు మొన్న కృష్ణుడి క్వశ్చన్స్ అడిగారు, 5 క్వశ్చన్స్ కూడా గబగబా ప్రిపేర్ అవుతుంటే బాబు గొడవ. ఏంటమ్మా ఎప్పుడు చూసిన పెన్ను పుస్తకం పెట్టుకుని ఏంటమ్మా నువ్వు అసలు ఏంటమ్మా నువ్వు జూములు అంటావు, రాత్రి కూడా మెటమాలజీని తగ్గిపోదు ఆ నిద్ర లేకుండా మెడిటేషన్ క్లాసులు అంటావు, భగవద్గీత క్లాసులు అంటావు అని బాబు అంటున్నా కూడా సార్ అసలు టైం సరిపోదేమో, ఇంకా టైం సరిపోదు, మన టైం వచ్చేస్తుంది. మన ఇప్పుడు ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కాలి, లేకపోతే ఏదైనా ఉంటే ఎంత టెన్షన్ పడిపో అట్ట అయిపోతుంది సార్ నాకు లైఫ్. ఇప్పుడు అమ్మో ఇంక టైం వచ్చేస్తుంది, ఇంకెప్పుడు వెళ్ళిపోతాను, ఇంకా ఎప్పుడు అయిపోద్ది లైఫ్ అయిపోద్ది, ఇంక ఈ లోపలే మనం అన్ని నేర్చేసుకోవాలి, అంత తయారవ్వాలి. ఈ ప్రాపంచకం లేకుండా ఉంటుంది, బాధ్యత లేకుండా ఉంటే బాగుండు. అదైందా, ఉప్పు ఉందా, పప్పు ఉందా, కందిపప్పు ఉందా, లేకపోతే వంట చేయాలి, టిఫిన్ చేయాలి. ఏంటి సార్ నాకు మీరే గుర్తొచ్చారు సార్. ఏమనుకోవద్దు, మిమ్మల్ని డైరెక్ట్గా అంటున్నానని. సార్ ఎంత ప్రశాంతంగా ఉంటారు కదా, అందుకే కదా ఇంత బాగా చెప్తున్నారు క్లాసెస్. నాకు కూడా క్లాసెస్ చెప్పాలని, అందరికి తిరగాలని. మళ్ళీ సప్తాహాలు విజయవాడలో సప్తాహాలు చేస్తారు సార్, మెడిటేషన్ సప్తాహాలు 7 రోజులు పెట్టి సార్లను పిలిపించి, లేకపోతే మా అమ్మగారి ఇల్లు చెప్పాను కదా సార్ మీకు కూడా ఉందని. ఇప్పుడు 60 ఏళ్ళ క్రితం ఇప్పుడు తాళాలేసి ఉన్నాయి. ఆ ఇల్లంతా నీట్గా చేసేసి వంశీ సార్ని పిలవాలి క్లాస్కి, ఫస్ట్ టైం అందరినీ పిలవాలి క్లాస్. ఆ ఏరియా అంతా అసలు మెడిటేషన్ కొండ్రో అందరిని పిలవాలి, ఆ సార్లందరినీ పిలవాలి. రోజుకోసారి సార్కి ఒక రోజు ఇవ్వాలి, ఆ సార్కి ఒక రోజు ఇవ్వాలి. అసలు సార్ ఎంత మనసు అయితే ఎంత సార్ 60+ వచ్చాను సార్. మీరు అంటారు కదా ముసలోళ్ళు నేను మేడం మీరు ముసలోళ్ళు అనమాకండి మేడం, సార్ని కూడా అడగాలి. సార్ టూర్లో వెళ్ళినప్పుడు మనసు ఎలా పరిగెడుతుందో సార్ నాకైతే. ఎన్ని చేయాలి, ధ్యానాన్ని ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరిని ధ్యానాన్ని మళ్ళించాలి. హేమ మేడం ఎంత బాగా చెప్పారు మేడం సార్. అసలు అందరూ చెప్తున్నారు సార్ ధనుర్మాసంలో మన కళ్యాణి మేడం కానీ, భారతీ మేడం కానీ, మణిమాల మేడం కానీ, శ్రీదేవి మా కామాక్షి గ్రూప్ శ్రీదేవి మేడం కానీ, ఏంటి సార్ ఇంత మంచి ఆనిముత్యాలను తయారు చేశారు సార్ మీరు. నిజంగా ఆనిముత్యాలు సార్, వజ్రాలు సార్, డైమండ్స్. వీళ్ళందరితో క్లాసెస్ చెప్పించాలి, పిలిస్తే వస్తారు. సార్ మేడం మా ఇంట్లో నేను పెడుతున్నాను మేడం, క్లాసుకి రండి మేడం అని ఇట్లా ఎంత తపన పడిపోతున్నాను సార్. కానీ ప్రాపంచకంలో కురిపి అమ్మ అయిపోయిందా, రా తొందరరా టైం అయిపోయింది అమ్మ రా అది సార్. మిమ్మల్ని అనుకున్నా సార్, మీకు 100 ఏళ్ళ ఆయుష్, నా ఆయుష్ కాదు కదా. ఏదైనా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్, మీలాంటి గురువు గారు దొరకటం, మీ పాదాలు శిరస వంచి నిజంగా సార్ అసలు పాదాభివందనాలు చేయాలి సార్. పత్రిజీ సార్ దగ్గర ఏ ముహూర్తాన్ని మీరు వెళ్ళారో, ఎలా కనెక్ట్ అయ్యారో కానీ థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎక్కువ క్లాస్ తీసుకుంటున్నాను. హైమా మేడం కూడా చాలా గ్రేట్ మాస్టర్ సార్, ఆమె కూడా ఎంత బాగా చెప్పారో సార్ క్లాసెస్. 21 రోజు అసలు 4 రోజులే క్లాసెస్ అని మీరు ముందు పెట్టి తర్వాత 21 రోజులు చేస్తే
అసలు నాకు అదే అనిపించింది, ఎంత ఓపిక ఆ టయానికి వచ్చి కూర్చుడు. 4 రోజులు వచ్చి కరెక్ట్గా 21 రోజులు వచ్చి క్లాస్లో కూర్చుంటానికే మాకు పరిగెడతాం అవుతుంది. ఎంతసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోను, పక్కన ఫోన్ పెట్టుకొని, అమ్మ ఏంటి ఇయర్ ఫోన్స్ పెట్టేసి వినపట్లేదు నీకు అని అట్లా ఇయర్ ఫోన్స్ కూడా తీసేస్తున్నారు పిల్లలు మాట్లాడతాకే. వాళ్ళు ప్రపంచకం కాదు సార్, ఆ ఇల్లు కొంటా కానీ అది గంటకు పరిగెత్తేసి అది చూడడం ఇది చూడ అంటే ఎంతసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక చోట ఇల్లు కొంట చూస్తాకెళ్తే ఆడ కూర్చుని చెట్టు కింద మెడిటేషన్ చేసేస్తాను. అదేంటి మన దేవదారు వృక్షం, పెద్ద దేవదారు వృక్షం ఉంది, అది చూడంగానే మళ్ళీ వైబ్రేషన్ వెళ్ళిపోయి అక్కడ గట్లాగా ఉండి వెళ్ళి కూర్చుని మెడిటేషన్ చేస్తుంటే అక్కడ వాళ్ళందరూ ఫారినర్స్ కదా సార్, వాళ్ళందరూ వై దిస్ సిట్టింగ్ అండ్ మై మమ్మ ఇస్ మెడిటేషన్ అని చెప్తున్నాడు. సో అట్లా భలే అనిపిస్తుంది సార్. కానీ ఈ ప్రాపంచకాలు ఎప్పుడు తగ్గించుకుంటాను సార్? నాకు ఎంతసేపు మీ వెనకాలే తిరగాలన్నా సార్, మీ వెనకాలే. ఓకే ఓకే, నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే నేను చెప్తా. ఓకే, ధన్యవాదాలు సార్, చెప్తాను. ధన్యవాదాలు సార్ మీకు మటుకు. ఓకే అమ్మా. సో మిత్రులారా, ఇప్పుడు మేడం చెప్పింది నిజమే. ఎందుకంటే మీరు ఇంకా రిటైర్డ్ అయిపోయాం కదా, ఇంకేం లేదనుకున్నారు. మీరు రేపు చచ్చిపోతున్నారు అనగా ఈ రోజు పని చేసి చచ్చిపోండి అంటది ఈ లోకం. అర్థమైందా? ఎందుకనంటే మనంతా ఒక చక్రంలో ఉన్నాం. అందుకని అసలు ఖాళీ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అని అనుకోకండి. ఇప్పుడు మీకు ఒక పని చేస్తున్నారు, ఏదో ఒక పని, నా మంచంకి నవ్వారు అల్లుతున్నారు, కాఫీ ఇచ్చారు, మీరేం చేస్తారు? కాఫీ తాగి 2 సిప్పులు వేసి పక్కన పెట్టి మళ్ళీ అల్లుతారు, మళ్ళీ కొంచెం 2 సిప్పులు వేసి మళ్ళీ అల్లుతారు. అలాగనమాట. అంటే మనం చెయ్యాలి అనుకుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దానికోసం ప్రత్యేకమైన టైం పెట్టుకోవద్దు. ఇప్పుడు నేనున్నాను, ఇంటి దగ్గర ఉంటాను, ఇంట్లో పనులు చేస్తుంటాను, ఏదో పని మాక్సిమం మేడం నాకు పనులు చెప్పదు, కానీ కొన్ని నేను చేసే ఉంటాయి కదా, ఆ రిపేర్ వర్క్ లో, లేకపోతే దానికి కరెంట్ రాకపోవడం, అవి చేస్తుంటాను. మధ్య మధ్యలో వచ్చి ఎడిటింగ్ వర్క్ చేస్తుంటాను, మధ్య మధ్యలో ఎడిటింగ్ వర్క్. ఇప్పుడు చూడండి, ఇదిగో నా స్టూడియోలో ఉన్నాను. ఇప్పుడు నేను ట్యాబ్ లో మాట్లాడుతున్నాను అనమాట. అదిగో నా ఎదురుగా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ మీద నేను ఎడిటింగ్ వర్క్ చేస్తున్నా. ఎడిటింగ్ వర్క్ చేస్తూ మధ్యలో జూమ్ క్లాస్ ఉంది కాబట్టి ఇటు వచ్చి కూర్చున్నా. అంతే. అంటే పనికి మధ్య గ్యాప్ లో మనం పని చేయాలి, అంతేగాని అదంతా అయిపోద్ది ఇదంతా మనకు అడ్డు అనుకోకండి. అడ్డేం లేదు. ఇదిగో మన సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారు అనుకున్నారు? ఆయన చూడండి, ఆయన షాప్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో ఆయన షాప్ లో కనపడుతున్నాయా వెనకాతల లైట్లు? అన్ని లైట్లు అనమాట. ఏమయ్యా నీ ఫోన్ ఒకసారి చుట్టూతా తిప్పు, నీ ఫోన్ తిప్పు, అందరూ చూస్తారు. అదిగో చూడండి, అది షాపు, లైట్లు షాప్. నీ చెయ్యడ్డం ఉంది, అది చూసారా? అవన్నీ లైట్ల షాప్ అనమాట. మొత్తం చూపించు షాప్ అంతా. అదిగో అది ఆ దుకాణం అయింది. నెల్లూరులో సిటీ లైట్స్ అనో పెద్ద షాప్ నడుపుతున్నాడు. చిన్న షాప్ ఏం కాదు, అది పెద్ద షాపు. సో అందులో ఆయన ఏం చేస్తారు, అక్కడ కూర్చొని ఆ షాప్ లో లైట్లు అమ్ముతా ఉంటాడు. ఆయన బల్ల, అదిగో బల్ల ఆడుంది, ఆ బల్ల చూపించవయ్యా నీ బల్ల. అదిగో ఆయన బల్ల, ఆ బల్ల మీద ఆయన నోట్బుక్లు, అంటే గల్లా పెట్ట అనమాట ఇది. గల్లా పెట్ట మీద ఆయన నోట్బుక్ రాసుకుంటూ ఉంటాడు. సో ఇంతే, ఇంకేముంది ఇక్కడ? మీరు చేయడానికి ఏమి లేదు మిత్రులారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, ఏంటి అంటే అర్థం చేసుకోవటం. మీరు చేయాల్సింది ఏంటి అంటే అర్థం చేసుకోవటం, ఇంకేం లేదు ఇక్కడ. కనుక మీరందరూ కూడా జీవితం ఏదో అయిపోయింది, ఇంకా ఏమి లేదు, మనకేమి లేదు అలా అనుకోకండి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ లైట్లు అమ్ముతా ఉంటాడు, ఈలోపు జూమ్ క్లాస్ అవుతుంటది. మధ్యలో బేరం వచ్చింది అనుకో, ఇది మీట్లో పెట్టి వాళ్ళకి బేరం మాట్లాడతాడు, అది పంపించేస్తాడు. అట్లా పని చేయండి. మీరు అందరూ అలాగే చేస్తున్నారు. ఇదిగో భాగ్యశ్రీ వంట చేస్తుంది, ఏదో తిప్పుతుంది మిక్సీలో, మా వంట కార్యక్రమం ఉంది, మధ్యలో క్లాస్ ఉంటుంది. అంతే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏది అడ్డు కాదు, అదే నిష్కళంకం. నువ్వు అడ్డు అనుకున్నావంటే కళంకం. కనుక మీకు ఇక్కడ ఏ పిల్లోడు అడ్డు కాదు, ఏ భర్త అడ్డు కాదు, ఏ పని అడ్డు కాదు. పని వచ్చింది, వెరీ గుడ్. చెవి ఇటు పెట్టండి, ఇయర్ ఫోన్ ఇదిగో ఇయర్ ఫోన్ వేసుకొని వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చండి. 2 చెవులు ఉన్నాయి కదా, ఈ చెవితో వాళ్ళు చెప్పిందేనండి, ఈ చెవితో ఇదేనండి. బట్ వీలైనంత వరకు ఏకాంతంగా స్పిరిచువల్ జర్నీ చెయ్యాలి. మరి తప్పదు, మనం సంసారంలో ఉన్నాం. అందుకని రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అయితే పని చేయడం అన్యాయం. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అసలు చేయకూడదు. వీలైనంత వరకు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వానప్రస్థం చేయాలి, పిల్లలకు సహాయం చేయాలి. మిడిల్ వయసు వాళ్ళు పని చేయాలి. ఇప్పుడు హైమా మేడం ఉంది, ఈ హైమా మేడం ఏం చేస్తుంది? పొద్దున్నే స్కూల్కి వెళ్తుంది, పొద్దున్నే పిల్లల క్యారేజీలు కట్టాలి, వాళ్ళ హస్బెండ్కి క్యారేజీలు కట్టాలి, వంట చేయాలి. ఏమ్మా నువ్వు చేస్తావా, ఆయన చేస్తాడా? హైమా డౌట్ దీని మీద, నువ్వే చేస్తావా?
వంట చేసుకుంటది. ఆడవాళ్ళు గృహిణి ఏం చేయాలి, అన్ని చేయాలి, తప్పదు. భర్త ఏం చేస్తాడండి, ఒక రోజు ఏదైనా చేస్తే ఒక రోజు చేస్తాడు, రెండో రోజు చేయడు కదా. సో గృహిణి చేయాల్సిన పనులు చేస్తుంది, మళ్ళీ స్కూల్కి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి వచ్చి ఇదిగో ఆమె ఎన్ని గ్రూపులు నడుపుతుంది తెలుసా మీకు? దాదాపు ఒక 20 గ్రూపులు నడుపుతుంది. ఈ ఐమాన్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎలా నిర్వహిస్తుంది ఈ అమ్మాయికి, ఇంత టైం ఎట్లా ఉంటుంది అసలు అనుకుంటా. మళ్ళీ వంశీ ఆత్మ విశ్లేషణ గ్రూపుల్లో పోస్టింగ్లు చేస్తుంది. మొత్తం దాదాపు ఒక 80 నుంచి 100 గ్రూపుల్లో ఉంటుంది. అన్నిట్లో పోస్టింగ్లు తనే బాధ్యత తీసుకుంటది. ఈ వీడియో రిలీజ్ చేయగానే దానికి మ్యాటర్ పెట్టి వెంటనే ఫార్వర్డ్ చేస్తుంది. సో ఎంతో ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని చూస్తే. కనుక మనకు అడ్డు లేదు మిత్రులారా. అడ్డు అనుకున్నామంటే అది కళంకం. మనకి ఏ అడ్డు లేదు, ప్రతి ఒక్కటి మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓకే ఇప్పుడు ఈ పని చేయి అన్నారు, చేద్దాం. ఆ పని చేస్తే మధ్యలో గ్యాప్ లో ఇది జాయిన్ అవ్వం, లేదా ఇది చేస్తే అది జాయిన్ అవ్వం, అట్లా అంతే. సో ఖచ్చితంగా మీకు అవుతుందమ్మా. మీరు ఏం చేస్తున్నారో ఆ పని చేస్తూనే ఉండండి, ఆపకండి. ఆ పనిలో ఈ పని, ఈ పనిలో ఆ పని. అందుకని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్యాప్ లేదు. అన్నమయ్య పాట ఉంది, ఒక్కపై ఒకటి అంటే ఒకదాని మీద ఒకటి వస్తానే ఉంటాయి మనం చచ్చిన దాకా అని చెప్తాడు ఆ పాటలో. అందుకని మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఇది ఎప్పటికీ ఉంటుంది. అందుకని నేను ఈ సద్గురు మూవ్మెంట్ ద్వారా ఎంతో మంది గృహిణుల్ని అండ్ సర్వీస్ చేస్తున్న వాళ్ళని, ఇదిగో జాబ్ చేస్తున్న వాళ్ళని, ఇదిగో శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా ఏదో జాబ్ ఉంది. ప్రతి ఒక్కరికి బిజీయే, అందరూ బిజీగానే ఉన్నారు, ఏదో చేస్తున్నారు, ఉంటానే ఉంటారు. బట్ పని చేస్తూనే ఉండాలి. భారతి వచ్చిందా, ఇదిగో భారతి, చెన్నుపాటి భారతి, భారతి ఏమేం చేస్తుంది, వాళ్ళ ఆయన అయితే అత్త నువ్వు జూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు అంటది, అలాగే అంటది. కానీ ఎప్పుడన్నా ఆగిందా చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అదిగో శ్రీలక్ష్మి ఉంది రాజమండ్రి దగ్గర, ఎప్పుడు వాళ్ళ మామగారు కానీ ఎవరు కానీ కాళ్ళెర కొడతా ఉంటారు, అలాగే ఉంటుంది. కనుక మీరు ఏం చేయాలంటే పని చేస్తూనే ఉండండి. ఈ పని ఆ పని వ్యత్యాసం పెట్టకండి. మనం అంతా స్పిరిచువాలిటీ, మనం మాట్లాడేది స్పిరిచువాలిటీ, మనం చేసేది స్పిరిచువాలిటీ, అట్లా అయిపోండి. కనుక ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. నేనైతే అలాగే ఉంటుంది నా షెడ్యూల్. ఇదిగో సినిమా ఉంది, సినిమా చూసుకుంటాను, కాసేపు ఎడిటింగ్ వర్క్ చేస్తాను, నిద్ర వస్తుంది, ఎడిటింగ్ వర్క్ చేస్తాను, బాగా నిద్ర వచ్చేస్తాను, వెళ్ళి కాసేపు పడుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకో వర్క్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నిరంతరం కర్మలు చేస్తూనే ఉండండి, ఎంతో హాయిగా ఉంటుంది జీవితానికి. అంతేగాని ఇది బంధాలు, ఈ బరువులు, ఈ బాధ్యతలు, అబ్బా ఇవన్నీ వదిలేసి ఎటో వెళ్ళిపోవాలి అనుకుంటారు కదా. ఇలా అనుకున్న వాళ్ళు ఎవరు ఏమీ చేయరండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి, అన్న నేను కూడా నీలా చేయాలంటాడు. నేను అన్నాను, ఓ పని చేయి, ఒక 6 నెలలు సెలవు పెట్టి నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేయి ముందు అన్నాను. వాడు నా మాట రిజైన్ చేశాడు. రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది చేయలే, ఇది చేయలే, అలా ఖాళీ కూర్చున్నాడు. గవర్నమెంట్ జాబ్ పోయింది అడిగి, చూసారా? అందుకని మనకి ఏది అడ్డు లేదు, మనం చేయాలనుకుంటే అదే పని. అందుకని హ్యాపీగా ఉండండి. నువ్వు విజయవాడ వచ్చాక ధనలక్ష్మి సప్తాహం పెడదాంలే, నువ్వు అక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి అక్కడ చెప్పావు కదా, అక్కడ సప్తాహం 7 రోజులు పెట్టి 7 సద్గురు మాస్టర్స్ తో గ్రాండ్ గా చేద్దాం, స్పిరిచువల్ ఈవెంట్ చేద్దాం విజయవాడలో. ఓకే, మీ ఇష్టం, మీరు రెడీ, నేను రెడీ. ఇప్పుడు వరకు ఎన్ని చేసాం అనుకున్నారు? విజయవాడలో ఒకటి చేసాం, తర్వాత హైదరాబాద్ లో 2 చేసాం, మొన్న ఎక్కడ ఒకటి చేసాము, మహబూబ్ నగర్ లో ఒకటి చేసాము, స్పిరిచువల్ ఈవెంట్స్. అవి కాక క్లాసులు, ఈవెంట్స్ మళ్ళా చూస్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా. తర్వాత మానస వాళ్ళ ఊర్లో ఒకటి చేసాము, జడ్చర్ల. ఎన్ని చేస్తామో మన ఇష్టం మిత్రులారు. మీరు నేను చేస్తాను అనండి, నేను వస్తాను. ఒక కళ్యాణ మండపం మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకోండి. నరసరావుపేటలో ఒకటి చేసాం, తర్వాత ఎక్కడ చాలా చేసాం ఈవెంట్స్, స్పిరిచువల్ ఈవెంట్స్. సద్గురూస్ మూవ్మెంట్ ద్వారా స్పిరిచువల్ ఈవెంట్స్ మీరు చేసుకోండి. మీరు మీ ప్రాంతంలో పెట్టాలి అనుకుంటే మీరు వెంటనే సుకన్య మేడం కాంటాక్ట్ చేసి షెడ్యూల్ తీసుకోండి, నేను షెడ్యూల్ ఇస్తాను. చక్కగా ఎవరు మీ టీంలో ఉన్న మెంబర్లు అందరూ వస్తారు. ఒక హ్యాపీగా ఒక సెలబ్రేషన్ లాగా పొద్దున్న సాయంత్రం గడుపుదాం. ఇది మిత్రులారా, పని చెయ్యాలి అనుకోండి చాలు, చేస్తూ వెళ్ళండి చాలు. మీ ముందుకు ఏదొస్తే అది చేయండి చాలు. నా అంత మీరు చేయొద్దు, మీ అంతా నేను చేయలేను. నా పై వాళ్ళు ఉన్నారు, పత్రికారు ఉన్నాడు, ఆయన చేసినంత నేను చేయలేను కదా, నేను చేసినంత మీరు చేయలేరు కదా. అందుకని చేస్తూ వెళ్ళడమే మన పని. ఓకే, నైస్, చెప్పలు కొడదాం అందరికి. సో ప్రస్తుతం అయితే ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది, మీకు నేను ఇస్తున్నాను. సద్గురూస్ మూవ్మెంట్ పర్పస్ ఒకటే, సద్గురువులు తయారు చేయడం, అందరు గురువుల యొక్క జ్ఞాన అమృతాన్ని బయటికి పంచటం, అది మన పని. కనుక
ఈ ప్లాట్ఫామ్ మీద ఎంతో మంది గురువులు తయారయ్యారు. 2001 నుంచి బాగా ఉధృతంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. 2001, 2, 3, 4, 5 సంవత్సరాల్లో అద్భుతమైన గురువులు ఇంటర్నేషనల్ లెవెల్లో తయారయ్యారు. వాళ్ళు చూసి ఎంతో గర్వంగా ఉంటది. అమెరికాలో బోల్డ్ మంది గురువులు ఉన్నారు, సద్గురు మూవ్మెంట్ తయారైన వాళ్ళు. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సద్గురు మూవ్మెంట్ లో ఉన్నవాళ్ళు 50% ఉంటే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ సబ్జెక్ట్ చెప్తూ వాళ్ళు కొత్త కోణంలో ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. నాకు వాళ్ళందరిని చూస్తే గర్వంగా ఉంటది. కొంతమంది నా పేరు కూడా చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నన్ను విమర్శిస్తుండే వాళ్ళు ఉన్నారు. బట్ ఎవడేం చెప్పినా నా సబ్జెక్ట్ చెప్తున్నారు. కళల సబ్జెక్టు, డ్రీమ్ అండ్ కర్మ విభాగమే చెప్పాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టు కొత్తదనం ఉందన్నమాట. సో నేను ఇంకా కొత్త నేర్పిస్తా. కర్మవిపాకం కొత్తది వచ్చింది, నిష్కళంక సాధన కొత్తది వచ్చింది, తర్వాత కర్మచక్రం ఆల్రెడీ ఉంది, డ్రీమ్స్ ఉంది, ఇప్పుడు భగవద్గీత వికాసం మొదలు పెట్టాం. ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ కలిగితే దాన్ని తీసుకోండి. కొంతమందికి భగవద్గీత వికాసం మీదకి వెళ్తున్నాం, గీతా వికాసం ఈ సబ్జెక్ట్ కొత్తది ఇస్తున్నాం. తర్వాత సంగీత కళాకారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రండి, వాళ్ళకి సంగీతం ద్వారా జ్ఞానామృతం అన్న ప్రాజెక్ట్ ఇస్తాను. అన్నమయ్య ధ్యాన యజ్ఞాలు చేసాం అలాగనమాట. సో ఈ ఒక్కొక్క ప్రాజెక్టు మీ ఇష్టం, మిమ్మల్ని మీకు అది ఒక మిసైల్స్ అనమాట, దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి. ఏదైనా వినూత్నంగా ఉండాలి, అది నేను మిమ్మల్ని కోరుకునేది. వినూత్నం, డిఫరెంట్గా ఉండాలి. అందరూ చెప్పే ధ్యానం, అందరూ చెప్పే సహకారమే మనం చెప్పం. అది 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 ఆల్రెడీ చెప్తాం, మన ప్లస్ పాయింట్. కానీ మనం చెప్పే వినూత్నమైన పాయింట్స్, కొత్త సబ్జెక్టు, అనంతమైన సబ్జెక్ట్ ఉంది లోకంలో, ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి, అవన్నీ ఆవిష్కరించాలి. అప్పుడు మీకు ఒక క్రేజీ, మీకు ఒక పవర్, మీకు ఒక ఎనర్జీ, మీకు ఒక డిమాండ్ వస్తుంది. ఇప్పుడు నాకు అందరూ పిలిచి క్లాసులు ఎందుకు పెడతారు? నా మీద ప్రేమ కాదు, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, అనేక డైమెన్షన్ సబ్జెక్ట్స్ నాలో ఉన్నాయి కాబట్టి. సో ఇలాగా మీరు తయారు చేసుకోండి. మీకు నేను ప్లాట్ఫామ్ ఇస్తాను. నా ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి. సద్గురుస్ మూవ్మెంట్ ఉంది మీ అందరి కోసం. సాయి తపోవనం ఉంది, సద్గురు మాస్టర్స్ అందరూ ఆస్తి. అది సాయి తపోవనం సద్గురు మాస్టర్స్ ఆస్తి. రేపు మీ అందరు రిటైర్డ్ అయ్యాక అందరు దుకాణం ఆడే అక్కడ ఏర్పాట్లు చేస్తాను. అందరూ ఇంకా ఇదిగో పాపం మన ధనలక్ష్మి ఎలాగైతే ఉంటే బాగుండు అంటుందో అలాగ అందరికి చక్కగా ఇల్లు కట్టేసుకున్నాం. ఓకే, నైస్, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నిష్కలంక సాధనలో నిష్ఠాన్వితులైన వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేస్తాము. ఒక 10 మంది వరకు ఇందులో తీసుకుంటాము. హాయిమా, నువ్వు పేర్లు రాయి, తయారు చేసి నాకు లిస్ట్ ఇవ్వు. వాళ్ళకి సభ్యులు రాశాను సార్, లిస్ట్ రెడీ అయ్యింది. చేద్దాం సార్. సరే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హైమా మేడకి పేర్లు ఇవ్వండి. తర్వాత అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు క్వాలిఫికేషన్ ఉందని నాకు అవసరం లేదు, తపన ఉంటే చాలు. నాకు కావాల్సింది తపన. నేను ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నాను. మానసిక బాధలు ఉన్నాయా రండి, మనసు పాడైందా రండి, ఇలాగ రకరకాల యాడ్ల మీద వదులుతాను. పొలోమని వచ్చేస్తారు. ఎందుకంటే అన్ని బాధల్లో ఉన్నారు జనం, వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే 70% బాధలు వాళ్ళు పెట్టుకున్నాయి కదా. సో ఆ విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మాస్టర్స్ నాకు ఒక 10 మంది కావాలి. ఎవరు మీలో ముందు ఇంట్రెస్ట్ ఉందో, ఈ 70 మందిలో 70 మంది ఉన్నారు కాబట్టి 80 మంది ఉన్నారు కాబట్టి 80 మందిలో ఎవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫస్ట్ పేర్లు ఇవ్వండి. వాళ్ళకి వెరిఫికేషన్ చేసి మనం వాళ్ళకి కొంచెం నేను గైడెన్స్ ఇచ్చి వాళ్ళతో సపరేట్ గా మీటింగ్ పెట్టి నేను ఇస్తాను. సో మీరు ఎవరైతే జాయిన్ అవుతారో నిష్కలంక సేవలో వాళ్ళు పేర్లు ఇవ్వండి హైమా మేడంకి. ఓకే, ఇది కొత్త సెకండ్ లెవెల్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, నైస్. ఇంకొకరితో మాట్లాడించు. దేవి మేడం అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సాయిరామ్. సార్ ఉదయపూర్వకంగా నమస్కారం సార్. చెప్పమ్మా. సార్ నేను చాలా బాగా నేర్చుకున్నాను సార్ ఈ సాధనకు వచ్చిన తర్వాత. మీరు స్టేటస్ పెట్టారు, దాంట్లో చూసి ఆ రోజు సాయంత్రం 5 గంటలకే చూశాను సార్ నేను ఇది క్లాస్ జరుగుతుందని. నేను 5:06 మ్యామ్కి కాల్ చేసి నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను సార్. నేను దీంట్లో నేర్చుకున్నది ఏంటంటే, భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం అంతా చేశాడు. అలాగే మాకు మీరంతా గీతోపదేశం చేసినట్టు అయ్యింది సార్. బాగా నాకు అర్థమైంది సార్. క్లాస్‌లో అన్నీ ఇన్నాను. నేను నేర్చుకున్నయి కూడా ఉన్నాయి సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నాకు చాలా బాగా అర్థమైంది సార్. మీరు చెప్పి ప్రతి క్లాసు నేను వింటాను. మ్యామ్ పెట్టిన క్లాసులన్నీ వింటాను సార్. కొన్ని నేర్చుకుంటున్నాను సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాట్స్. సాధన బాగా కుదిరింది సార్. అది విశ్వరూపం భగవంతుడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడో అని అది వినటమే కానీ ఉదాహరణగా నేను తెలుసుకోలేకపోయాను సార్. గుణరూపంగా తెలుసుకోలేకపోయాను. కానీ మీ క్లాసులు విన్న తర్వాత
అన్ని రూపాల్లో ఉన్న భగవంతుడు ఓ విశ్వరూపం అంటే ఇదే కదా అన్న విషయం నాకు అర్థమైంది సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. యా హైమా మ్యామ్, మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు సార్. యా బాయ్. చాలా బాగుంది. నువ్వు కూడా ఇంకా నిష్కలంక సాధనకి వెళ్ళిపో, టీచింగ్కి వెళ్ళిపో. యా థ్యాంక్ యూ సార్. తర్వాత సుభాషిణి మేడం మాట్లాడండి సార్. నమస్తే సార్. హలో, నమస్తే సార్. చెప్పమ్మా. నమస్తే, చెప్పండి. చాలా బాగుంది సార్. నిష్కళంక సాధన గురించి చాలా బాగుంది సార్. ముందు 4 రోజులు అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను సార్. అయ్యో 4 రోజుల్లో ఇది అయిపోతుందా అనిపించింది సార్. తర్వాత 21 రోజు అనుభవసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇందులో మాత్రం నాకు ఉన్న బ్లాగ్స్ అన్ని చాలా వరకు రిలీజ్ అయ్యాయి సార్. నిజంగా నాన్నగారు చనిపోయినప్పుడు చూడలేకపోయాను అనమాట. ఆ బాధ నాకు ఎప్పుడూ ఉండిపోయేది. ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ ఫేస్ నాకు నాన్నగారిలా కనిపిస్తూ ఉండేది సార్ నాకు. అది నిజంగా అది బాధ చాలా క్లియర్ అయింది సార్. సంవత్సరంన్నర క్రితం అమ్మమ్మ గారు కూడా చనిపోయారు. ఆవిడ కూడా నాకు చాలా బాధ అనిపిస్తే రిలేటెడ్‌గా ఈ నిష్కళంక సాధన అవ్వేసరికి నాకు అమ్మమ్మ గారి కల్లో కనిపించి, మేమక్కడ హ్యాపీగా ఉన్నాము. మా గురించి మీరు ఆలోచించక్కర్లేదు అని నాకు మెసేజ్ వచ్చింది సార్ నాకు. నాకది చాలా హ్యాపీగా అనిపించింది సార్. దీంతో ఇంకొకటి, ఏదైనా అయిపోయిన విషయాన్ని కూడా నాకు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండేదాన్ని సార్ ఇంతకుముందు. ఆ బ్లాక్ కూడా నాకు చాలా బాగా క్లియర్ అయింది సార్. ఇప్పుడు ఎవరైనా అలా ఉంటున్నా గానీ నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. అలా ఉండొద్దు. అది మనం చేసుకున్న కర్మ వల్లే వస్తది. అవన్నీ తొందరలో క్లియర్ అవుతాయి. ఇలా సార్ క్లాసులు వినండి అని ఇంతకుముందు తెలిసిన వాళ్ళకి కూడా నేను క్లాసులు అవి పెట్టి చెప్తున్నాను సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాలో ఈ నాన్నగారన్న ఈ బెంగ ముందు అది క్లియర్ అయింది సార్ నాకు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేను. చాలా ఇది ఉంది ఓకే సార్. అమ్మా, ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎక్కడ థ్యాంక్ యూ సార్. మీరుండేది ఎక్కడ? నేను ఇక్కడ వైజాగ్ సార్, మురళీనగర్. నేను మొన్న గాజువాక వచ్చాను సార్. 2 సార్లు వచ్చాను. 2 సార్లు కూడా మీరు అవుట్‌డోర్‌లో ఉన్నారని తెలిసింది సార్. అందుకే కలవలేకపోయాను. నేను ఇండోర్ లో ఉన్నప్పుడు రావాలి కదా, నువ్వు అవుట్డోర్ లో ఉన్నప్పుడు చూసుకొని వస్తావా? తెలీలేదు. అంటే మీరు ఉన్నారేమో అనుకున్నాము. అక్కడే మా అక్కిరెడ్డిపాలెంలో మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు సార్. అక్కడికొచ్చామనమాట. వచ్చి కలుద్దాం అనుకునేసరికి అవుట్‌డోర్‌లో ఉన్నారని తెలిసింది సార్. అందుకని వెరీ కలవలేక. గుడ్. రేపు కూడా వెళ్ళిపోతున్నాను. రేపు నుంచి మళ్ళీ అవుట్డోర్. ఈ వారం రోజులు ఇండోర్ లోనే ఉన్నాను. వారం అయింది వైజాగ్ వచ్చి. మళ్ళా రేపు నుంచి కడతాల్లో ఉంటాను. ఓకే. ఇక భవాని, శ్రీలక్ష్మి అమ్మ, చెల్లి సార్. వాళ్ళొస్తే అందరం కలిసి వద్దామని ఉంది సార్ మీ దగ్గరికి. కలవాలని ఉంది. రేపు ఉండను. మేడం ఆ! ఉంటారు, రండి. చెల్లి వాళ్ళు వస్తారు. రాజమండ్రి శ్రీలక్ష్మి మా చెల్లె సార్. అవునవును, తెలుసు మీ చెల్లి కదా. అమ్మ, చెల్లి, మేము అందరం కలిసి ఒకసారి మిమ్మల్ని కలవాలి ఒక అనుకుంటున్నాం. పని చేయండి, నేను మళ్ళా 1వ తారీఖు తర్వాత 2-3 తారీఖులు ఉంటాను, అప్పుడు కలుద్దాం. ఓకే. అలాగే సార్, తప్పకుండా. బాయ్ అమ్మా. థ్యాంక్స్ సార్. మా కోసం ఈ నిష్కళంక సాధన మేము ప్రిపేర్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. హైమ మేడం కూడా మాతో చాలా బాగా చేయించారు సార్ ఇవన్నీ కూడా. ఓకే నాన్న, ఓకే, బాయ్. బాయ్ సార్. సో వండర్ఫుల్. సో రేపటి నుంచి కడతాల్లో ఉంటాను. రేపు కాకినాడలో ప్రోగ్రామ్ ఉంది. కాకినాడ వెళ్ళి అక్కడ నుంచి కడతాలు చూసుకొని కడతాల్లో 10 days ఉంటాను. అదే 7-8 days ఉంటాము. మేడం అయితే లాస్ట్ లో వస్తారు, 27 వస్తారు. సో ఇలా ఎవరైనా కడతాలు వస్తే నాకు కలవండి, అక్కడ కలుద్దాం అందరం. ఎక్కడ ఉంటాను అన్నది నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, ఏ స్టాల్ దగ్గర ఉంటాం అన్నది. అక్కడ మనం అందరం మీట్ అవుదాం. ఓకే, నైస్. అందరికి అభినందనలు. తర్వాత ఎవరమ్మా? రాకేష్ గారు అన్మ్యూట్ ఇచ్చి మాట్లాడండి సార్. నమస్తే సార్. చెప్పమ్మా. ఆత్మ ప్రణామాలు సార్. మీకు హైమా మేడం కి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు సార్. ఈ కెమెరా లేదా నీకు? అది కెమెరా ఉంటే నాకు సార్ ఇది నెట్వర్కే దొరకటం లేదు సార్. నేను డైలీ మాట్లాడాలనుకుంటాను, నెట్వర్కే దొరకదు సార్. నాకు చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ నేను వేరే ఇంటికి వచ్చాను, అక్కడ నెట్వర్క్ లేదు సార్. నేను చాలా దానివల్ల ఫీల్ అవుతా ఉన్నాను. అయ్యో మాట్లాడాలా ఈరోజు ఏమైనా చేసి సార్ వచ్చిండారు కదా, మాట్లాడాలా అని చెప్పేసి అయ్యో నేను ఎంత వేడుకున్నాను సార్. సార్ ఈ సాధన వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది సార్. నాకు చాలా యూస్ఫుల్. ఏంటి జరిగింది చెప్పు నాకు. నాకే అంటే నేను దుఃఖంలో ఉన్నాను సార్. మా అమ్మ చనిపోయింది అని ఎప్పుడు అలా ఉండేది. ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చాను. తర్వాత నాలో ఉండే ఈగో ఉండే,
ఈగో అనేది తగ్గింది, భయం తగ్గింది. అంటే భయం అంటే నాకు ఈ దయ్యాలు భూతాలు అంటే భయం సార్. నన్ను ఒంటరిగా ఎప్పుడు ఉండేదే కాదు. అది నాకు ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఎలా అంటే నేను ధ్యానం కూర్చునేటప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసుకుంటాను, నా పక్కనే కూర్చున్నట్లు ఇన్వైట్ చేసుకుంటాను. ఈ పక్కన బాబా సాయిబాబా వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటాను. అప్పుడు అనుకునేది ఎందుకే నాకు వీళ్ళు ఉంటారు కదా, నాకు సెక్యూరిటీగా నాకు ఉంటారు కదా, నాకు ఎందుకు నేను ఎందుకు భయపడాలా అని చెప్పేసి డే బై డే నేను దాన్ని ఇప్పుడు నేను పూర్తిగా తగ్గించేసుకున్నాను సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లా ఒక పెద్ద ఇంట్లో కానీ ఒక బిల్డింగ్ లో కానీ నన్ను ఒకటిని ఉంచినా కూడా లైట్లన్నీ ఆఫ్ చేసేసి నేను ఒకటే ఉంటాను సార్. ఇప్పుడు అలా మైండ్ నాకు ఇదైంది సార్. నాకు బాగుంది. అయితే నీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ నుంచి దయ్యాలకు భయం. నాకు ఫస్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి భయం సార్. నాకు అదే దయ్యాలకి నీకు భయం ఓకే, నీకు భయం ఉందో లేదు పెద్ద విషయం కదా, వాటికి భయం నువ్వేం చేస్తావు అని. అదే సార్ కరెక్ట్ సార్. ఇప్పుడు అది దయ్యం వచ్చి నా దగ్గర మాట్లాడినా అంతేలే, అది దానికి ఏమి అది వచ్చా మాట్లాడతాను, దానికి దేహం లేదు, నాకు దేహం ఉంది. ఇంక నువ్వే డేంజరు. అవి పర్లేదు, అవి ఏం చేయలేవు, ఊరికే అంటే అంతే. నువ్వు అలా కదా ఏమైనా వేసేయగలవు. అన్నాక ఈ నిష్కళంక సాధన వల్ల నాకు అప్పుడప్పుడు నేనేమన్నా తప్పినప్పుడు, నా గుణాలు ఏమన్నా తప్పినప్పుడు ఏమంటుంటారు సార్ మీరు, నా మైండ్ లో వస్తుంటారు సార్ అప్పుడప్పుడు. ఈ సాధన వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, కరెక్ట్ చేసుకో. నువ్వు కట్టిన 500కు లాభం అంటే ఏంటంటే దెయ్యాల మీద విజయం సాధించావు. మొన్న కూడా మీరు చెప్పింది టెక్నిక్ నాకు ఒక కళ్ళ వచ్చింది సార్. అది కళ్ళ నాకు ఫ్రీడమ్ ఫైటర్ది మా అమ్మది నాకు వస్తుంది సార్ ఇప్పుడు పెన్షన్. అది నిలిచిపోయినట్ల నాకు కళ వచ్చింది, ఆగిపోతుంది ఇంకా అనేసి. ఓయమ్మ అనేసి అక్కడే బాధపడేశాను. ఓయమ్మ ఇంకా ఆగిపోతే ఎట్లప్పా నా బతుకు అని చెప్పేసి మెలకు వచ్చింది. మెలకు వచ్చేగానే మీరు చెప్పిన టెక్నిక్ ఇంకా ఉపయోగించుకొని ధ్యానంలో కూర్చున్నాను. ఇంకా నేను మనోతలంలోనే నేను ఇది అనుభవించేసాను, భూతలానికి రాకూడదు అని చెప్పేసి మా దేవుని దగ్గర వేడుకొని ఇట్లా 8 days చేశాను సార్. 8 days చేశాను. మొన్న నాకు అది వచ్చింది, అక్కడి ఇంకా ఫోన్ వచ్చింది, మీది ఆగిపోతుందమ్మా పెన్షన్, మీరు ఇది సబ్మిట్ చేసిండలేదు లైఫ్ సర్టిఫికేట్ అది ఇది అని చెప్పారు. లేదు సార్ మేము వచ్చినాము అంటే మా వరకు రాలే అది ఇంకా అని చెప్పారు. అది మొన్న వచ్చింది అట్లా వచ్చే. ఇంకా మళ్ళా పోయి అక్కడ చూపించి అంతా చేసి వచ్చినాక నాకు మెసేజ్ వచ్చింది సార్, సబ్మిట్ అయింది సక్సెస్ఫుల్ యువర్ ఇది సబ్మిట్ చేసిండేది అని వచ్చింది సార్. అయితే నీ పెన్షన్ వచ్చిన బ్యాంక్ లేదు ఇప్పుడు? ఏమి లేదు సార్, మీ సాధన వల్లనే సార్. ఇదంతా మీ సాధన. నా ఆఖరికి నా కర్మ విపాక నువ్వు పెన్షన్ కు వాడావా? ఇలా కూడా వాడచ్చు అనే విషయం మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంక దీని మీద కూడా వెళ్తాం. అయినా బోర్డు పెట్టండి రా, పెన్షన్ రావట్లేదా కర్మ విపాక ధ్యానం చేయండి అని. నాకు ఎంత బాధ అయిపోయింది సార్. ఆ లాభం వచ్చింది నీకు? నేను నిజంగా ప్రతిరోజు చేసుకునేటప్పుడంతా అయ్యో మీ కృతజ్ఞతలు చెప్పి ఎంత ఇది అనుకుంటానో. నేను పడుకునేటప్పుడు కూడా, నేను ధ్యానం చేసేటప్పుడు కూడా, నేనేమైనా ఒక టైంలో ఒక్కొక్క రోజు లేకపోతే మీరేం చెప్తారు కొత్త సార్, ఇప్పుడు లేదు కదా ధ్యానానికి టైం అయింది కదా అనుకుంటారు సార్. నాకు మైండ్ నేను కనీసం నిద్రమానట్లేదు. అట్లా వస్తున్నావా? కడతాలు వస్తున్నావా? లేదు సార్, నాకు కాళ్ళు అవుద్దు సార్. కాళ్ళ నొప్పులా? కాళ్ళు నొప్పులు కాదు సార్, ఇది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి ఒక రోజు ఫ్రాక్చర్ అయిపోయింది 2 కాళ్ళు. ఇంకా నడవక కాదు, వాకర్ పట్టుకొని తిరుగుతున్నాను సార్. అవునా? నేను బెంగళూరులో ఉండేది. బెంగళూరు ఓ పని చేయలే, నెల్లూరు వద్దులే. నెల్లూరు అయితే నీకు అక్కడ కంఫర్ట్ గా ఉంటది, కింద రూమ్ ఇస్తా నీకు. ఓకే, కొంచెం కాళ్ళు సెట్ అయ్యాక వద్దు గానీ.
ఓకేమ్మా. ఇది ఒకసారి మీరు మాట్లాడారు కదా సార్ చాముండేశ్వరి కర్మదాన గ్రూప్ లా మీరు ఉన్నారు కదా సార్ జూమ్ మీటింగ్ లా, అప్పుడు నేను మాట్లాడినారు మీరు నా దగ్గర. అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ మీతో మాట్లాడింది, అప్పుడు ఎంత సంతోషం అయిపోయిందో. ఓకే అమ్మా, ఓకే ఓకే, బాయ్. బాగుంది, సంతోషం. సో కర్మ విపాకాన్ని అదే హాస్టల్ గా కళల ప్రపంచాన్ని అదేంటిది ఫంక్షన్ కూడా వాడిన ధీరోత్తురాలు నువ్వేనే బాబు మా బ్యాచ్ లో. ఓకే, తప్పకూడదు, గ్రేట్. అంటే తనకి ఫంక్షన్ ఆగిపోబోతుందన్న విషయం ముందుగా చూసుకుంది హాస్టల్ గా. 72 శ్వాసలు రోజు చేస్తున్నావా? అది చేస్తానే సార్, అది చేసేదాన్ని. మీరు అదొద్దు 10 minutes చేసి తర్వాత మిడల్ సంకల్పం పెట్టుకో అని చెప్పారు కదా సార్. అంటే కోరికలు ఏమైనా ఉంటే 10 నిమిషాలు ధ్యానం చాలు. ఏదైనా మధ్యరాత్రిలో మెలుకొచ్చి ధ్యానం చేయండి, గుర్తుపెట్టుకోండి. సార్ నాకు కాల్ రెడీ అయిపోతే అంతే సార్. నేను ఎక్కువ మీతోనే తిరగాల. నువ్వు పెన్షన్ మీద ఫోకస్ తీసి కాళ్ళ మీద పెడితే ఆ కళ వస్తుంది. నువ్వు ఎంతసేపు ఆ పెన్షన్ మీదే ఉంది నీకు. అది కావాలండి సార్ మన జీవనంలో. అది కూడా ఏ పెన్షన్? దేశ నాయకులు పొందాల్సిన పెన్షన్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మీ ఎవరు పోరాడారు అప్పుడు మా నాన్న సార్. మీ నాన్న పెన్షన్ మీ అమ్మకి వచ్చింది, మీ అమ్మ పెన్షన్ నీకు వస్తుంది, అంతేనా? అవును సార్. ఓన్లెబ్బా. సరే, ఏదేమైనా గ్రేట్ నువ్వు. సో బాగుంది కదా మిత్రులారా, మ్యూట్ చేసుకో. సో మీ అందరూ బాగా గుర్తు పెట్టుకోండి, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మరి తెలియాలంటే ఏం చేయాలి? తెలిసిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళే హాస్టల్ మాస్టర్స్, వాళ్ళే దేవాత్మలు. వాళ్ళ పని ఏంటంటే పైన ఉన్న దేవతలు నీకు ఎరుకుపరుస్తారు. రే నాయన, రేపు రాబోతున్న సమస్య ఇది, జాగ్రత్తగా ఉండు, ఎరుకుతో ఉండు అని చూపిస్తారు. ఆమెకు చూపించాక ఆమె దాన్ని హాస్టల్ గానే రిలీజ్ చేసింది. వెంటనే ఫంక్షన్ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. అసలు ఫంక్షన్ ఎంత తొందరగా క్యాన్సిల్ చేద్దామని వాళ్ళు ఎత్తుకుతుంటారు. చూసారా, అది రిలీజ్ అయిపోయింది కాబట్టి అతను వచ్చి ఆమెకి బర్త్ లైఫ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు పెన్షన్ కంటిన్యూ చేస్తున్నాడు. చూసారా, గ్రేట్. ఏదన్నా ఓకే, గ్రేట్ అమ్మా. యా, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారా? ఉన్నారు ఇంకా? మహేశ్వరి గారు మాట్లాడండి. ఉన్నారు మేడం, ఉన్నారు సార్. మహేశ్వరి అన్మిట్ ఇచ్చారు, మాట్లాడండి. చెప్పమ్మా మహేశ్వరి. సార్ ఈ క్లాసు అంటే మధ్య ఎక్కడ చూశాను సార్ మహబూబ్ నగర్ లో కలిసాం కదా మొన్న మహబూబ్ నగర్ లో కలిసాను ఈ మధ్యన కదా. ఆడికి నెల్లూరుకి కూడా వచ్చిన సార్, సాయి తపోవనంకి. అది అప్పుడు వచ్చేవాళ్ళే, ఈ మధ్య వచ్చింది కలిసింది మహబూబ్ నగర్ లో. ఎస్. ఈ జూమ్ వచ్చాక ఎవరిని ఎక్కడ చూస్తున్నాను అర్థమే కావట్లా, మొత్తం కన్ఫ్యూజ్, ఆ బ్రెయిన్లు అన్ని కలిసిపోయినాయి. అందుకని అందరికి ఆయే అంటున్నాను. దానికి తోడు సార్ మనం మాట్లాడాం కదా, ఎక్కడ కలిసాం చెప్పుకోండి అని నాకు పజిల్లో వదులుతారు. అట్లాంటివి చెప్పనమ్మా అంట నేను. వెరీ గుడ్. చెప్పు, ఏంటి సంగతులు, నీ సంగతి చెప్పు. అయితే సార్ ఇది నాకు ఈ క్లాస్ వస్తుందని కూడా నాకు తెలియదు. నాకు ఏమంటారు వాట్సాప్ కూడా ఏం లేదు. అయితే మా అక్క దగ్గరికి వెళ్తే ఇంకేదో నేను ఆమెకు నాకేం బాధ వచ్చినా అక్కడికి వెళ్ళిపోతా. అయితే అక్క ఉండి ఇట్లా నిష్కలంక సాధన అంట వస్తుంది, 500 కట్టి జైన్ కావాలని చెప్పింది. అంటే అక్క నా దగ్గర ఫోన్ లేదు కదా అంటే, సరేలే నా దగ్గర ఉంది కదా విను అని చెప్పింది. 4 days కదా వచ్చి 4 రోజు అని చెప్పింది. వాళ్ళకి చాలా దూరం ఉంటుంది, అక్కడ ఒక 5 kilometers అట్లా ఉంటుంది. రోజు ఎవరైనా దించితే వెళ్ళి క్లాస్ వినేసి వచ్చేదాన్ని, రాత్రికి 9:30 అట్లనే వచ్చినాక ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక బాబు వచ్చిండు, వెళ్ళని ఇంకా కాలేదు. ఇంకా అట్లనే బాబు ఫోన్లో విన్నాక బాబు కూడా వెళ్ళిపోయినాక అనుకున్నా, అరే నేను ఈ క్లాస్ వినలేనేమో, నేను కూడా అట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్పలేనా, నేను ఇంకా ఆగిపోతుందా అని అనుకుంటున్నా. ఒక నెక్స్ట్ డే ఇంకా మా సార్ వచ్చి, అది పత్రిజిది మీరు చందా కలెక్ట్ చేసుకోమన్నారు కదా సార్, ఆ బుక్ తీసుకొని అక్కడికి వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళిందంట. ఆమె అరే పత్రిజిదా, నేను కూడా కనెక్ట్ అయినా,
మొన్ననే ధ్యానం చేస్తున్నా, జర మీ ఆమె ఫోన్ నెంబర్ నాకు ఇయ్యి, లేకుంటే నా నెంబర్ తీసుకెళ్ళి ఇయ్యి అని చెప్పింది. అయితే ఆయన నైట్కి వచ్చి తీసుకొని వచ్చిండు. నాకు క్లాస్ వస్తలేదు అప్పుడు. సరేలే ఏం చేయాలని అట్లనే డల్గా కూర్చున్నా, వచ్చిండు. ఇట్లా ఇవ మాట్లాడుతుందంట నీతోటి, జర మాట్లాడు అని చెప్పిండు. సరే అని నేను ఎందుకు అనుకున్నా. అయితే ఆమె నువ్వు కడతాలు వెళ్తున్నావు అంటే అవును అంటే సరే అని ఇంకా మాట్లాడినాం. అయితే ఆమె చెప్తుంటే చూడు సార్, ఇంకా ఆమె ఏడుస్తూనే ఉంది. అసలు మాట్లాడుతుంటే అసలు ఆపుతలేదు. ఆమె కళ్ళలో నీళ్ళు అట్లా అవుతున్నాయి. ఆమె బాధ చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఏడుస్తుంటే సరేలే రేపు రా ఇంటికి అని చెప్పిన. వచ్చింది. ఇంటికి వచ్చినాక ఇంకా ఆమె బాధ చెప్తుంది, ఏడుస్తుంది అంటే ఆగట్లేదు అసలు కళ్ళల్లో నీళ్ళు ఆమెకి. ఆమె కడుపులో ఏదో అవుతుందంట, అసలు చెప్పలేని బాధనంట. అయితే మెడిటేషన్ చేస్తున్నా, ఇంకోటి పిరమిడ్ కూడా తెచ్చుకున్నా, దాని కింద కూర్చొని చేస్తున్నా అని చెప్పింది. సరే ఆమె 2 సార్లు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట. ఇంకా యాక్సిడెంట్ కూడా 2 సార్లు అయిందంట ఆమెకి. ఇంకా వచ్చింది. ఆమె వచ్చినాక నాకు కొంచెం ధైర్యం అనిపించింది. అరే నేను కూడా చెప్పగలుగుతానేమో, నాకు ఇట్లా ఒకరిని పంపించిందేమో అని అనిపించింది. అనిపించినాక ఆమెతో మాట్లాడితే ఆమె ప్రాబ్లమ్స్ అన్ని చెప్పింది. చెప్తే సరేలే అని ఇంకా నేను నాకు వచ్చిన విధంలో ఆమెతో మాట్లాడితే నెక్స్ట్ డే కూడా ఆమె ఫోన్ చేసిన, ఎట్లా ఉన్నావు ఏంది అని అడిగితే మంచినే ఉందిరా, నీతో మాట్లాడినాక జర నాకు కొంచెం మంచిగా అనిపించింది అని అన్నది. సరేలేని నెక్స్ట్ డే కూడా మాట్లాడిన. ఆమె ఉండి ఇక్కడ ఏడన్నా పిరమిడ్ ఉందా, పోయి అక్కడ ధ్యానం చేసుకొని వద్దాము అని చెప్పింది. ఇంకా నాకు ఇక్కడ ఏడుందో తెలియదు, ఇక్కడ అవుతుంది ఒకటి మాబ్నార్లో, కానీ ఇంకా తయారు కాలేదు, పోదాం రా అని చెప్పిన. తీసుకెళ్ళిన ఆమెని. తీసుకెళ్ళినాక అక్కడ ఒక సార్ వాళ్ళు ఉండే, మొన్న అది సార్ పేరు వస్తలే, అయితే ఆ సార్ ఉండే. ఆ సార్కి ఆమెకు పరిచయం అంట, ఫస్ట్ నుంచి తెలియదు, కానీ వచ్చినాక మాత్రం సార్తో పరిచయం అయింది. సార్ మీరా అంటే అవునమ్మా అంటే ఇంకా ఆమె రన్నర్ అంట సార్. ఆమె అసలు ఏమంటారు 5 కిలోమీటర్స్ ఇట్లా ఫాస్ట్ ఊరికి గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుందంట ఆమె. అయితే అట్లా తెచ్చుకున్నది. ఇప్పుడు చాలా బాధపడుతుందంటే నేను కూడా ఆమెకు చెప్పిన, అంటే నువ్వు అంత రన్నర్వి కదా, అంత ఒక్కరిని పోటీ పెట్టుకొని నువ్వు గెలిచినావు కదా, ఈ బాధ కూడా నీకు తగ్గుతుంది, నువ్వు కూడా అట్లా ముందుకు వెళ్ళాలని, నీకు ఆ ముందుది ఇప్పుడు అట్లా రన్నింగ్ చేసి పోయినావు కదా, దీంట్లో కూడా నువ్వు అట్లా గట్టిగా తెచ్చుకొని ఉరకగలగాలి, ధైర్యం తెచ్చుకోవాలని చెప్పిన. అట్లని ఇంకా చెప్పి సార్ దగ్గరికి పోతే కూడా సార్ కూడా కొంచెం మంచిగానే చెప్పిండు. ఆమె కథలు వస్తా అంటుంది ఇప్పుడు. కానీ నాకు మాట్లాడడం చెప్పడం రాదు అని అనుకున్నా, కానీ ఆమెకైతే కొంచెం చెప్పగలిగిన సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, నువ్వు రావటం రాకపోవటం అంటూ ఏమి లేదు. నీ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఆమె వచ్చింది. సో గ్రేట్. అలాగే అదే చెప్తూ ఉండు. అనుకుంటుంది సార్ రోజు. అసలు నాకు చెప్పడానికి రాదు, ఒకరికి ఎట్లా చెప్పాలి, నేను క్లాసెస్ కూడా మాకు మిస్ వచ్చేయండమ్మా, మాకు వచ్చి చెప్తున్నాను అనుకున్నావా? ఈ ఐమా మేడంకి ఏమన్నా వచ్చు అనుకున్నావా? వచ్చి మీకు చెప్పింది అనుకున్నావా? చెప్పండి. ఐమా మేడంకి ఏమి రాదు. నాకేమన్నా వచ్చు అనుకున్నావా? నాకు ఏమీ రాదు. ఇక్కడ ఎవరెవరు క్లాసులు చెప్తారో ఎవరికి ఏమీ రాదు. అసలు ఈ భూమి మీద ఉన్న ఎవరికి ఏమీ రాదు, గుర్తుపెట్టుకో. కానీ మరి ఎలా చెప్తున్నారంటే ఆ చెప్పడం దేనికోసం అంటే వాళ్ళ అంతరంగం నుంచి ఆ యూనివర్స్ కనెక్ట్ అయి చెప్తుంది. చెప్పేది నువ్వు కాదు, నువ్వు కేవలం ఒక వాహకం. అర్థమైందా? కనుక మీరు నేను చెప్తాను అనేది భావన తీసేసి నేను ప్రయత్నం చేస్తాను అనుకోండి చాలు. మిగతా కథ నేను అనుకుంటాను. ఓకే, అదే నువ్వు రెడీగా ఉండు. నాకు రెడీగా ఇంకా నేను ఇట్లా చెప్పగలగాలి, ఇట్లా ప్రయత్నం చేయాలని రోజు పోయి క్లాస్ ప్రయత్నమే చేస్తున్నావు అంతే. వచ్చి చెప్తున్నావు అనుకున్నావు ఏంటి? అయిమా నువ్వు వచ్చి చెప్తున్నావు ఇవన్నీ, నీ చెప్పావు కదా, నీ వచ్చి చెప్పావా? లేదు సార్, అవన్నీ బాబాజీనే ఇచ్చారు సార్. అది వాహకం. అంతే. దేహం ఒక వాహకం. సార్ లోపల కొంచెం కొంచెం తగ్గుతుందని అది పోతుందిలే, నెమ్మదిగా పోతుందిలే అది. ఓకే, డోంట్ వరీ, అన్ని సెట్ అవుతుంది. ఈ అమ్మాయి పేరు రాసుకో, అయిమా తిన్నను కూడా తయారు చేసి టీచర్ గా నెక్స్ట్ బ్యాచ్ ఇద్దాం. ఓకే, బి హ్యాపీ. ఓకే, ఇంకా ఉన్నారా? ముగించేద్దాం ఇంకా. కానీ చెప్పాలనుకునే మాత్రం మొత్తం చెప్పలేకపోతా, ఏదో మాత్రం చెప్పేస్తా. చెప్తాలే, నువ్వేది చెప్తే అదే రైట్. అంతే, నువ్వేది చెప్తావో అంతే. నీ సత్తా అంత ఉందో అంతే చెప్పు. ఓకే, ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, అలా ఏం పెట్టుకోవద్దు. డోంట్ వరీ.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అయిపోయారు, అందరూ అయిపోయారా? తేజశ్రీకి ఇవ్వమ్మా. సో మాస్టర్స్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి. క్వశ్చన్స్ అడిగితే సబ్జెక్ట్ బాగా వస్తుంది కదా. అయితే సార్ ఆమె ఒక క్వశ్చన్ వేసింది సార్ నాకు. ఏమన్నదంటే ఈ మానవ జన్మ లాస్ట్ కదా, మరి మళ్ళీ లాస్ట్ అయితే మరి ఎందుకు కర్మలు ఒక్క జన్మలు ఇంతగానం అనుభవించాలని దాని మొహం లాస్ట్ ఎవరు చెప్పాడు లాస్ట్ అని? ఇప్పుడు మళ్ళా పుడతారు కదా, కర్మలన్నీ అయిపోయిన దాకా పుడతారు, లేదా జ్ఞానం వచ్చిన దాకా పుడతారు. మానవ జన్మ లాస్ట్ అని ఎవరు చెప్పారు? అంటుంటే విన్నదంట. రాంగ్. ఆమె అడిగింది. మానవ అంటే జన్మ నేను రాంగ్. అన్ని మళ్ళీ జంతువుల నెక్స్ట్ కూడా మానవ జన్మే వస్తుంది. జంతు జన్మలోకి వెళ్ళరు కానీ మానవ జన్మ వస్తుంది. అవన్నీ జంతు జన్మలు అయిపోయినాక ఈ జన్మ వస్తుంది. ఈ జన్మలో ఎన్నో జన్మలు ఉంటవి అని చెప్పిన. ఈ కరెక్ట్, జన్మలో నువ్వు కరెక్ట్ చెప్పావు. అంటే కర్మలు తీసుకొని పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ కర్మలన్నీ జన్మలో క్లియర్ ఏమన్నా చేశాక కర్మలు తీసుకో- అంతే, కర్మలన్నీ క్లియర్ చేసి పంపిస్తారు, మోక్షం వస్తుంది. ఒకసారి కర్మలు క్లియర్ చేయకుండా కూడా మనం ఇంక మళ్ళీ ఎత్త మీద రాకుండా ఉండిపోవచ్చు, అది మన ఇష్టం. బట్ మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు అయితే తప్పు ఈ కర్మలో. ఓకే, అదే యా, ఓకే. నెక్స్ట్ ఎవర్రా? తేజశ్రీ మాట్లాడండి అమ్మా. అన్మిట్ లో ఉన్నారు. తేజశ్రీ మాట్లాడండి. అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. సార్ చాలా బాగుంది సాధన. ధ్యానంలోనే తెలిసింది సార్. ఆ తర్వాత అరివర్గాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థమైంది సార్. ఊహాగానాల వల్ల వచ్చే కళంకాలు, అపోహలు వచ్చే వల్ల కళంకాలు, భయం వల్ల వచ్చే కళంకాలు, క్రోధం వల్ల వచ్చే కళంకాలు, ద్వేషం వల్ల వచ్చే కళంకాలు, జలసి వల్ల వచ్చే కళంకాలు, ఇవన్నీ మెల్లమెల్లగా పోగొట్టుకున్నాను సార్. రోజు 21 రోజుల సాధనతో మనిషి ఎలా ఎంత అంటే డిటాచ్మెంట్ గా ఉండాలనేది, మరణం గురించి కూడా తెలుసుకున్నాను సార్. మా ఇంట్లో మా నాన్నగారు మా మామయ్య గారు ఒకటిలో చనిపోయారు సార్. అది కూడా వాళ్ళు టైం వచ్చి వెళ్ళిపోయారు అనేది ఇది నేను నేర్చుకుంది. ఈ జ్ఞానంలోకి వచ్చి చాలా చాలా నేర్చుకున్నాను సార్. ఎప్పుడు స్థిత ప్రజ్ఞతో ఉండాలని, ఆనందాన్ని ఒకే రకంగా తీసుకుంటున్నాను సార్, దుఃఖాన్ని ఒకే రకంగా తీసుకుంటున్నాను సార్. ఇది నేను నేర్చుకున్నది. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, గ్రేట్ గ్రేట్, చక్కగా అన్ని అద్భుతాలు తెలుసుకున్నారు. ఇంకా ముందుకెళ్ళండి. ఓకే, నైస్. థ్యాంక్ యూ సార్. ఈ కళంక సాధన సార్, మా రిలేటివ్లు ఒక అబ్బాయి మానసికంగా ఇలా అమెరికా వెళ్ళొచ్చి మానసిక స్థితిలో ఇట్లా ఉన్నాడు సార్. వాళ్ళ మమ్మీకి అంటే నేను మీ పర్మిషన్ లేకుండానే చెప్పాను సార్ ఈ సాధన. నిష్కలంకం ఎలా పోగొట్టుకోవాలి, లోపల ఉన్న మలినాలు ఎలా పోగొట్టుకోవాలని చెప్పాను. వాళ్ళు రోజు ట్రై చేస్తున్నారు సార్. చేయించండి, రోజు చేయించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైతే నిష్కలంక సాధన దక్కి అంటే ఇలా మానసికంగా బాగోక మీ దగ్గరకు వచ్చారో వాళ్ళకి మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, అసలు ముందు సబ్జెక్ట్ చెప్పండి. నాయన ఇది ప్రాబ్లము, నువ్వు లైట్ తీసుకోవాలి, జీవితాన్ని లైట్ గా తీసుకో. మన ఎన్నో వీడియోలు ఉన్నాయి, జీవితాన్ని లైట్ తీసుకోండి అని, దాని మీద చెప్పండి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి. అందరూ శరీరం కాదు ఆత్మని అని చెప్పి, ఆ తర్వాత ఇదిగో నువ్వు ఇప్పటికే బాగా డాటా పోగేసుకున్నావు, ఇదంతా క్లీన్ చేసుకో అని నిష్కలంక సాధన చెప్పి చేయించండి. ఒక 11 రోజులు రెగ్యులర్ గా జాయిన్ అయినా అని చెప్పండి. ఓకే, దీని మీద నేను ఒక వీడియో కూడా తయారు చేస్తున్నాను, ఇస్తాను. సో అవి మనం ఏం చేస్తామంటే, నిష్కలంక సాధన టీచింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ పేర్లు తీసుకో, ఎవరైతే వస్తారో వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. మాకి మెసేజ్ పెట్టండి. వాళ్ళని ఒక గ్రూప్ గా తయారు చేయి. వాళ్ళకి నేను మళ్ళా గైడ్ చేస్తాను, ఎలా చేయాలో చెప్పి వాళ్ళకి అప్పుడు కౌన్సిలింగ్స్ ఇద్దాం. ఓకే, అంటే మీరు ఫోన్ లో చేయొచ్చు. మా ఫోన్ లో మీకు మెంబర్ ఇస్తాము, మెంబర్ తో మీరు ఫోన్ చేయొచ్చు. అది హై మనోజయ పని. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయారా అందరూ? ఇంకా ఉన్నారా? అందరూ అయిపోయారా? ఇంకా ఉన్నారు సార్. ఇచ్చే ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే. తేజ అయిపోయింది. లక్ష్మమ్మ, ఉమా అయిపోయింది కదా? ఉమా అయిపోయింది, మళ్ళీ హ్యాండ్ రైస్ చేసింది. మరి సరే, లక్ష్మమ్మకి ఇచ్చే. లక్ష్మమ్మ మాట్లాడండి, అన్మ్యూట్ ఇచ్చాను. లక్ష్మమ్మ అయిపోయింది. లక్ష్మమ్మ అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి.
సరే ఉమా మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. లక్ష్మమ్మని మ్యూట్ చేయి. చెప్పు ఉమా, చెప్పమ్మా. మళ్ళా అన్మ్యూట్ చేసుకోమా. సార్ నమస్తే సార్. నాకు చెప్పండి. జ్వాలాత్మ జంటాత్మ సహజీవాత్మ గురించి ఏమైనా కొంచెం మీరు క్లాస్ చేయండి సార్. ఎన్నిసార్లు చెప్పాను క్లాస్ చేయడం ఏంటి మొహం? ఎన్ని అది క్లాసులో ఎందులో చెప్పాను? జ్వాలాత్మ వీడియో పంపిస్తానులే. మేడం ఓకే పంపిస్తాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఇది నిష్కళంక సాధన చాలా అద్భుతంగా చేశారు. చాలా అవసరం ఈ సమాజానికి. ఇప్పుడు చాలా మంది మానసిక బాధల్లో ఉన్నారు. ప్రతి 2 నిమిషాలకి మనంతా చెప్పాను 40 సెకండ్లకు ఒకడు, లేదా దాదాపు 2 నిమిషాలకు ఒకడు అనుకోండి, 3 నిమిషాలకి 2 ఎగిరిపోతున్నారు ఈ లోకంలో, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అందులో 80% టీనేజర్స్. చాలా పని ఉంది మనకి. మనం సేవ చేయాలి ఈ లోకానికి. ఎక్కడికి వెళ్ళబడలే. మీరు హాయి ఇంట్లో కూర్చోండి. మీరు కనపడ్డ వాళ్ళకి, బాధ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. ఫస్ట్ మీరు క్లీన్ చేయడం మొదటి ప్రాసెస్. మురికి పూసుకోకుండా రూల్స్ చెప్పడం రెండో ప్రాసెస్. 2 చెప్పాలి. మీరు క్లీన్ చేసి మళ్ళా అవన్నీ పెట్టుకుని వస్తే కుదరదు. ఈ రోజు నుంచి నీకు ఎవడు నచ్చదో వాడితో వాళ్ళ విషయం మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు. ఈ 3 రూల్స్ చెప్పాలి. తర్వాత మీరు ప్రతిరోజు ధ్యానం చేయాలి. తర్వాత శాకాహారిగా ఉండాలి. ఈ రూల్స్ మనం పెట్టి వాళ్ళకి గైడ్ చేయండి. కొన్ని రోజులు అంతా మారుతారు. ఓకే, సో చాలా బాగుంది మహిమ, వండర్ఫుల్. 85 మందితో చక్కటి కార్యక్రమం చేసాం. మరి ఒకసారి చెప్పలు కొట్టేద్దాం ఈ అద్భుతమైన కార్యక్రమానికి. మళ్ళా మీ అందరూ మళ్ళీ ఇంకోసారి కలుద్దాం, అందరం గెట్ టుగెదర్లు పెట్టుకుందాం. సో నెక్స్ట్ మంత్ లో అయితే కనుక తపోవనంలో 17, 13, 14, 15 జాతవనంలో, 13, 14, 15 జాతవనం గుర్తుపెట్టుకోండి. అటు వచ్చేవాళ్ళు అటు రండి. తర్వాత 17, 18 మన తపోవనం. 17, 18 తపోవనంలో వర్క్ షాప్ ఉంది. నిష్కళంక వర్క్ షాప్. అది కూడా ఈసారి నిష్కళంక వర్క్ షాపే పెడదాం. ఆయమా నిష్కళంక మీద పెట్టేద్దాం. అలాగే సార్. నిష్కళంక సాధన చేద్దాం. వచ్చిన వాళ్ళందరికీ దాని మీద టెక్నిక్స్ చెప్తాను. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి ప్రమోషన్ ఉంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. 2 days శనివారాలు, దసరా లాస్ట్ 2 days అనమాట. నీకు స్కూల్ ఓపెనింగ్ అప్పుడు హైమా సంక్రాంతి. సారీ సంక్రాంతి ఆదివారం వచ్చింది కాబట్టి ఉంటది. సండే వరకు ఉంటది సార్ సెలవు. సండే వరకు సెలవు 8. ఈ 2 రోజులు మనం తపోవనంలో నిష్కళంక వర్క్ షాప్ అనేది ఉంది. అది పెట్టుకుందాం. ఓకే, తర్వాత 3వ ఇన్విటేషన్ ఏంటంటే, మీరు వైజాగ్ లో ప్రకృతి వ్యాలీలో 10వ తారీఖు 10 రోజుల పాటు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో 2వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా, 11వ తారీఖు దాకా. అది చాలా బాగుంటుంది. విత్ ఫ్యామిలీలతో రావచ్చు, పిల్లలతో రావచ్చు. వాటర్ ఫాల్స్, వైజాగ్ అందాలు చూడడానికి ప్లాన్ చేసుకుని అరకు, బొర్రాకేసి అన్ని తిరగచ్చు. హాయిగా ఫ్రీ ఫెడ్, ఫ్రీ ఫుడ్. మీరు ఫ్యామిలీతో పోవాలంటే కనీసం 25,000 అవుద్ది. మీకు ఫ్రీగా వచ్చేయండి. ఓన్లీ బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు ఖర్చు అవుతుంది అంతే మీకు. సో హ్యాపీగా మీ ఫ్యామిలీతో వచ్చి ఒక 4-5 రోజులు ఉండొచ్చు, లేదా 10 రోజులు ఉంటాంటే ఉండొచ్చు. అక్కడ టెంట్లు అవన్నీ ఇస్తాము. వాగుల్లో స్నానాలు, ఒక అద్భుతమైన జీవనం అక్కడ గడుపుదాం. ఇది ఆ ప్రోగ్రామ్. అయితే ప్రతిరోజు సద్గురు కంప్లీట్ అవునాయి మేడం. ఇది అవని శివరాత్రి ఏ నెలలో ఉంది? ఫిబ్రవరిలోనే వస్తుంది సార్. అందుకనే 15 వస్తుంది సార్. శివరాత్రి ఫిబ్రవరి 15 వచ్చిందా? చూడు ఒకసారి గూగుల్లో చూడు. శివరాత్రి షూరా 16 వచ్చిందా? దాని లెక్క దాందే. సో 11వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ బ్యాచ్ వచ్చి ఫస్ట్ వీక్ లో వచ్చి వెళ్ళండి. ఓకే, ఇంక మీరు తిరగడమే మీ పని. బ్యాగ్ ఇంట్లో పెట్టి బ్యాగ్ రావడమే. అయినా మేడం నువ్వు ఉద్యోగం రిజైన్ చేయటం మొత్తమేమో. సరే, ప్రస్తుతం వద్దులే, కొన్నాళ్ళు ఉండు, ఎందుకంటే డబ్బులు కావాలి కదా. వైజాగ్ లో మనకు ఎవ్రీడే 1 hour టైం ఉంది. వైజాగ్ ప్రోగ్రామ్ లో ఎవ్రీడే సద్గురు మాస్టర్స్ కి ఒక 1 hour టైం పెట్టారు. సో చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 1 గంట ఇస్తాం కాబట్టి వైజాగ్ వచ్చే మాస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకోండి. దానికి సపరేట్ గా ఒక మెసేజ్ ఇస్తానులే త్వరలో, దానిలో జాయిన్ అవ్వచ్చు. తర్వాత మరి శివరాత్రి ఎన్నో తారీఖుగా? 14, 15, 16 ఉంది సార్. 16 ఏ వారం పడింది చూడు? ఫిబ్రవరి. బుజ్జమ్మా సరే,
16 సోమవారమా? 15, 16, 17 3. సరే, ఎప్పుడైతే అప్పుడు మెసేజ్ వస్తలే, అది ఫిబ్రవరి నెల ఇంకా దూరం ఉందిలే. శివరాత్రికి భారీగా చేద్దాం. ఏదైనా మన తపోవనంలో 3 రోజులు ఉంటుంది ప్రతి నెల. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రండి. ఓకే, సో అందరికీ బాయ్ బాయ్. వండర్ఫుల్. ఎవరు ఉన్నారన్నా? సుజాత మాట్లాడండి అమ్మా. సుజాత ఇల్లి అని ఉంది. ఎవరో? నమస్తే సార్. సార్ మీరు నమస్తే సార్. సార్ వినపడుతుందా? వినపడుతుంది. చెప్పు సుజాత. మల్కాపురం సుజాత అన్నవు? అవును సార్. చెప్పు. మామూలుగా మనం ఈ నిష్కలంక సాధన చేసేది మానసికంగా ఆ పెయిన్స్ రిలీజ్ చేసుకోవటానికి అన్నారు కదా సార్. ఈ సాధన చేసేటప్పుడు శారీరకంగా ఏదైనా మనకు కర్మ విడుదల అవుతుందా సార్? ఇది కర్మలకు సంబంధం ఉండదు. ఇది నువ్వు సృష్టించుకున్న పెయిన్స్ కదా. అయ్యా నీకేమన్నా అయిందా? నీ అనుభవం ఉంటే చెప్పు. నేను మీరు శ్రీ విద్యాలయంలో క్లాస్ ఇచ్చారు కదా సార్, నిష్కలంకం క్లాసు. నేను అది విని క్లాస్ రాసుకున్నాను. నెక్స్ట్ డే మొదలు పెట్టుకొని చేస్తున్నా. రోజు మధ్యాహ్నం సాధన చేసి ధ్యానంలో కూర్చుంటున్నాను. అయితే ఇక్కడ ఒక అనుభవం, ఈ సాధన ఒక 5 minutes చేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కువ సేపు కూర్చోగలుగుతున్నాను అనేది ఒకటి అర్థమైంది సార్. అయితే అట్లా 4 days నాకు బాడీ పరంగా నాకు ఒక పెయిన్ రిలీజ్ అయింది. ఇదేంటి ఎట్లా ఎప్పుడు రాని కొంచెం భయం కూడా వేసింది. నేను ఆపుకుండా చేస్తున్నాను. వాటికి 17 రోజులు 18 రోజులు. ఇక నాకు అదొకటి మీరు ఇందాక మేడం వెనక్కి వచ్చేస్తుంటే అడగండి అన్నప్పుడు ఇది అడుగుదాం అనిపించి హ్యాండ్ రైజ్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్ గా నిష్కలంక సాధనలో కర్మలు రిలీజ్ అవ్వవు. నిష్కలంక సాధనలో కర్మ వల్ల కలిగిన పెయిన్ రిలీజ్ అవుతుంది. ఇది అర్థం కావాలంటే నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు నిష్కలంక సాధన అంటే ఏంటి? మనం సృష్టించుకున్న బాధల్ని మనం రిలీజ్ చేయడం అనమాట. ఓకే, నిష్కలంక సాధనలో అంటే ఇంకా అర్థం కావాలంటే మీకు ఇప్పుడు ఒక దేశం మీద బాంబులు వేసింది. బాంబులు వేస్తుంది కదా, బిల్డింగ్లు కూలిపోతున్నాయి కదా. మ్యూట్ చేసుకో సుజాత, మ్యూట్ చేసుకో, సౌండ్ వస్తుంది. బాంబులు వేస్తున్నప్పుడు బిల్డింగ్లు కూలిపోతాయి కదా. కూలిపోయిన బిల్డింగ్స్ ని బాగు చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలా? ఫస్ట్ బాంబులు వేయడం ఆపేసి ఆ తర్వాత బిల్డింగ్లు కట్టుకోవాలి. అలాగనమాట. అంటే నీకు ఒక కర్మ ద్వారా వచ్చిన పెయిన్ కండరాల్లో శరీరంలో డిస్టర్బ్ అయింది. దాని పేరు ఎథరిక్ ప్యాచెస్ వచ్చినాయి, అంటే బ్లాక్స్ వచ్చినాయి అనమాట. ఆ బ్లాక్స్ నిష్కలంక సాధన క్లియర్ అయినాయి. బట్ కర్మ క్లియర్ అవ్వాలంటే పశ్చాత్తాపం, పరివర్తన రావాలి. చాలా మంది ఇక్కడే పప్పులో కాలేస్తారు. ధ్యాన సాధనతో పోది ఇప్పుడు నాకు తగ్గిపోయిందని అంటారు. కాదు, అది నీకు తగ్గింది కర్మ కాదు. నీకు తగ్గింది కర్మ ద్వారా క్రియేట్ అయిన నొప్పి. అంటే నువ్వు ఫీల్ అయి పెట్టుకున్న నొప్పి అది రిలీజ్ అయింది. కర్మే. కర్మ పోవాలంటే పశ్చాత్తాపం రావాల్సిందే, సేవ జరగాల్సిందే. ఆ రెండే. ఓకే, ఈ రెండింటికి చిన్న తేడా ఉంటుంది. ఈ రెండు బాగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ ద్వారా వచ్చే సమస్య ఒకలా ఉంటుంది. ఒకటి ఆ కర్మ వల్ల మనం బాధపడి పెయిన్ తయారు చేసుకుంది ఒకటి. 2 ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం మన చుట్టూ చాలా మందికి లోతైన విషయాలు తెలియవు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను ధ్యానం చేశానండి నాకు తగ్గిపోయిందండి అంటారు. ఓకే, మళ్ళీ కొంతకాలం తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంది, తగ్గదు. అంటే ఇంకా ధ్యానం చేస్తే తగ్గిద్ది అనుకుంటారు. తగ్గదు. అది ఎంత ధ్యానం చేస్తే తగ్గదు. దానికి మూలంలోకి వెళ్ళి అక్కడ రిలీజ్ చేయాలి. అర్థమవుతుందా? సో కర్మ ద్వారా వచ్చే పెయిన్ 20% ఉంటుంది. కళంకం ద్వారా వచ్చే పెయిన్ 70% ఉంటుంది. ఇది 90% అనమాట. ఇంకో 10% ఏమో అది దైవానికి సంబంధించింది, అది పక్కన పెడదాం. అందుకని మీరు మీ పెయిన్ ఎలా తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ చేయండి. ఇంకా తగ్గలేదంటే మూలంలోకి వెళ్ళి చూడండి. ఏదైనా మూలంకి వెళ్ళి చూడొచ్చు. మిమ్మల్ని మీ మనసు తరిచి చూసుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఓకే, నీ విషయంలో ఏం జరిగిందంటే కర్మ ద్వారా క్రియేట్ అయిన ప్రాబ్లము రిలీజ్ అయింది. అంటే కర్మ ఎప్పుడో రిలీజ్ అయింది. ఇంకో విషయం కూడా ఉంది, కర్మ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది కానీ ఇంకా నొప్పి ఉంటుంది. ఇప్పుడు నాకు తలనొప్పి ఉండేది, మైగ్రేన్ ఉండేది. మైగ్రేన్ తగ్గిపోయి మైగ్రేన్ ఆగిపోయింది. నాకు అంతకుముందు ఎంత నొప్పి వచ్చేదో ఇప్పుడు లేదు. నేను ఆ కర్మ చూసుకొని రిలీజ్ చేసుకున్నా. కానీ కొంచెం తల దిమ్ము వస్తుంది అప్పుడప్పుడు, దిమ్ము ఎండలోకి వెళ్ళినప్పుడు అని. అంటే అప్పుడు ఆ కర్మ వచ్చి నా యొక్క దాన్ని డిస్టర్బ్ చేసింది కదా, ఆ పెయిన్ ఉంది కదా, ఆ పెయిన్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని మనం ఇదిగో ఇలా రిలీజ్ చేసుకుంటాం నిష్కలంకం ద్వారా. అది ఓకే. సో అది తేడా, డిఫరెన్స్ పట్టుకొని చేయండి. ఏదేమైనా
2 మార్గాలు మనకు తెలుసు. మనం చాలా అదృష్టవంతులం. నేచర్ 2 మార్గాలు యూనివర్స్ మనకి ఇచ్చింది. ఒకటి కర్మని చూసుకొని 20% క్లియర్ చేసుకోవటం, ఇంకోటి 70% క్లియర్ చేసుకోవటం. ఇంకేంటి కావాలి మనకి? 90% మనం పర్ఫెక్ట్ అయిపోయాం. ఇంకా 10% అది సమస్యలు కాదు, అది మన ఎదుగుదల కోసం నేచర్ ఇచ్చేది, అది డిఫరెంట్ అన్నమాట. ఈ మూడింటికి తేడా బాగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. దీని మీద చర్చ పెట్టుకోండి అయిమా, ఈ మూడింటి మీద. ఓకే, యా, ఓకే మిత్రులారా, బాయ్ బాయ్ అందరికి. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎవరు? శారదా మాట్లాడండి అమ్మా. ఇంకా ఆపేయండి అమ్మా, హ్యాండ్ రైజ్ ఆపేయండి. శారదా మాట్లాడు. నమస్తే సార్, చెప్పండి. నాకు భుజం నొప్పి వచ్చింది సార్ ఈ మధ్య. అంత క్రితం 3 గంటలు ఒక్క సిట్టింగ్ లో కూర్చొని చేయగలిగేదాన్ని. ఇప్పుడు ఆ నొప్పి వల్ల ఈ 2 చేతులు కలిపి ఉంచడం వల్ల బాగా గట్టిగా పట్టేసి కూర్చోలేకపోతున్నాను ఎక్కువసేపు. అది ముందుకి వాలిపోతున్నాను సార్. ముందుకి ఆ నొప్పి వల్ల మరి ఎట్లనో ముందుకి వాళ్తున్నాను. ముందుకు వాళ్ళంటే తల వాలిపోతుంది, ఇలాగా ఇలా వాలిపోతుందా? అవును సార్. అది దానికి దీనికి సంబంధం లేదు. తల వాలింది నీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి, నిద్ర తక్కువ ఉంది కాబట్టి, నీ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటే తల వాలింది, దానికి దీనికి సంబంధం లేదు. రెండోది నీ భుజాల నొప్పికి నీ కండరాల ప్రాబ్లము, ఎక్సర్సైజ్ లేవు నీకు, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకో. ఓకే, శరీరానికి కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఓకేమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బై బై ఫ్రెండ్స్, అందరికి అభినందనలు, చక్కగా చేశారు. 21 days నిష్కలంక సాధన అద్భుతంగా జరిగింది. చెప్పకూడదు. హైమా మేడంకి, వారి బృందానికి, వాళ్ళ మాస్టర్స్ అందరికి అభినందనలు. సరే, మొత్తం మీద అద్భుతంగా చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని. మళ్ళా మీలో ఎవరైతే నిష్కలంక టీచర్స్ గా మారుతారో, నిష్కలంక గురువులుగా మారుతారో వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. మనం మళ్ళా ఈ నెలలో తపోవనంలో ఈ సబ్జెక్ట్ చెప్పుకున్నాం. 17, 17, 18 ఆ డేట్ కి అవకాశం ఉంటే మీరు రండి. ఆ 2 days అక్కడే వర్క్ షాప్ చేసి అక్కడే సాధన చేసి మనం దీని మీద మరింత సమాచారం తెలుసుకుందాం. సో మూడింటికి తేడా ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మరలా చెప్తున్నాను, 20% కర్మ నుంచి వచ్చే బాధలు, 70% మనసు నుంచి లేదా ఇదిగో ఇలా సరికాని జీవనం నుంచి వచ్చే బాధలు, 10% భగవంతుడు ఎదుగుదల కోసం ఇచ్చే బాధలు. మూడింటికి ఫస్ట్ మీరు తేడా తెలుసుకొని ఒక కేసు రాగానే మీరు స్టడీ చేయాలి. ఓ ఈ కేసు దేని నుంచి వచ్చింది, వీడి కర్మ నుంచి వచ్చిందా? రెండు కలిసిపోయి ఉంటాయి, పాలు నీళ్ళ కలిసిపోయి ఉంటాయి. ఇది ఇదే చాలా పెద్ద సమస్య. మీరు చాలా కష్టం ఇది పట్టుకోవడం, కానీ పట్టుకోవచ్చు. మీరు కొంచెం బుర్ర పెడితే పని చేస్తుంది. ఓకే, చిన్న క్లూ ఇస్తున్నా మీకు. తప్పనిసరి అనుభవించేది కర్మ నుంచి వచ్చింది, తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది భౌతికం నుంచి వచ్చింది. భౌతిక బాధలు, ఆధ్యాత్మిక బాధలు. ఈ విధంగా ఫస్ట్ మీకున్న కేసుల్ని డివైడ్ చేసుకోండి. ఓహో ఇది దీంది, ఇది దీంది. ఒక్కొక్కసారి రెండు కలిసిపోయి ఉంటాయి, రెండు కూడా ఉంటాయి. ఏదేమైనా నెంబర్ 1 మనసుని ఇలా క్లీన్ చేసుకుని ఆయన అని చెప్పి, మానసిక బాధలకు ఎక్కువ దీన్ని వాడండి మీరు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అందరికి మానసిక బాధలే, మానసికంగా ఎవరు శాంతి లేదు. ఓకే, మీరు రెడీగా ఉండండి. నేను మాస్టర్స్ని, కస్టమర్స్ని ఇస్తాను మీకు. వాళ్ళు వస్తారు, క్యాండిడేట్లను ఇస్తాను. నెక్స్ట్ బ్యాచ్ పెట్టి ఐమా గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళతో నేను కట్టాల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకు గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు నేను మీటింగ్ పెడదాం. ఓకే, బాయ్ బాయ్ అందరికి. హ్యాపీ డే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఓకే మాస్టర్స్, ఈరోజు మనం నిష్కలంక సాధన చేసుకొని ఎండ్ చేసుకుందాము.